హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికీ దండత్ ప్రణామ్. గీతా జ్ఞాన్ తెలుగు సెషన్కి అందరికీ స్వాగతం. సో మనం చిన్న కీర్తనతో మొదలుపెట్టి తర్వాత మనం ప్రోగ్రాంలో ముందుకెళ్దాం సెషన్. హరే కృష్ణ. జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ जय गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी यशोदनन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यमुनतीरावनचारी यमुनतीरावनचारी जय राधा माधव जय कुञ्ज बिहारी जय राधा माधव जय कुञ्ज बिहारी. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय राधा माधव राधा माधव श्री राधे जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा माई जय सुदर्शना जय प्रहलाद नरसिंह जय प्रहलाद नरसिंह प्रहलाद नरसिंह जय प्रहलाद नरसिंह जय गौर निताय जय गौर निताय जय 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 प्रभुपाद जय जय प्रभुपाद जय जय गुरुदेव जय जय गुरुदेव. निताय गौर हरि बोल निताय गौर हरि बोल. जय. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमः. ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरसे नमः. सप्तकाञ्चन गौरङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्.
Okay, Jai. Okay, dear devotees, Hare Krishna. సో మనము ఆల్రెడీ శశికళ మాతాజీ హ్యాండ్ రైస్ చేసేసారు. థ్యాంక్ యూ మాతాజీ. 1 మినిట్లో మనం ముందుకెళ్దాం. జస్ట్ ఒక చిన్న రీక్యాప్ చేసుకొని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. సో సో చాప్టర్ మనము 20 అధ్యాయంలో ఏం తెలుసుకున్నాం? సో కన్వర్జేషన్, ఇద్దరు మాట్లాడుకున్నారు. ఎవరు? సంభాషణ జరిగింది మైత్రేయముని ఇంకా విదుర మధ్యలో ఆ, సంభాషణ జరిగింది. ఓకే. సో ఏం మాట్లాడుకున్నారు? డిఫరెంట్ డిఫరెంట్ క్రియేషన్స్, బ్రహ్మ యొక్క ఆ, మును మనువులు ఋషులు వాళ్ళందరినీ క్రియేట్ చేస్తారు కదా. సో వాళ్ళందరి గురించి తెలుసుకున్నారు. సో 21 అధ్యాయంలో ఏం జరిగింది? కాన్వర్సేషన్ బిట్వీన్ ఎవరెవరు సంభాషణ? మను ఇంకా కర్దమముని. ఓకే. ఓకే, ఎస్, మను ఇంకా కర్దమముని. ఓకే. సో కొన్ని చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు ఏంటో మనం తెలుసుకొని 1 మినిట్లో మళ్ళీ మనం మన సెషన్కి వెళ్ళిపోదాం. సో ఏం చెప్పారు ఇక్కడ? కర్దమముని ఓకే, మైత్రేయముని చెప్పారు అనమాట. లార్డ్ బ్రహ్మ కమాండ్స్ ఏంటి? లార్డ్ బ్రహ్మ చెప్తారు కర్దమమునికి, ఓకే టైం అయిపోయింది, ఇంకా మీరు ప్రజాపతి అయ్యే టైం అయిపోయింది, ఇంకా మీరు మంచి మంచి ఆ, సంతానాన్ని కనాలి. ఓకే. సో ఏం చేస్తారు ఇక్కడ? సారస్వతి రివర్, అక్కడ ఒక ఆ, నది ఉంటుంది, సారస్వతి రివర్ అని. అక్కడ 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తారనమాట. ఓకే. ఎందుకు? ప్రజాపతి అవ్వడానికి, మంచి సంతానాన్ని కనడానికి. సో ఏమవుతుంది ఇక్కడ? మెచ్చి కర్దమముని యొక్క తపస్సుని మెచ్చి ఏం చెప్తారు? ఏమవుతుంది? కృష్ణ పరమాత్మ స్వయంగా ఆ, ప్రత్యక్షం అవుతారు. ఓకే. ప్రత్యక్షమయ్యి ఏం చేస్తారు? ఓకే, గుడ్. ఆయన ఇంకా ప్రత్యక్షమై ఇంకా ఈ కర్దముని ఇంకా ఆయన బ్యూటిఫుల్ ఫామ్, భగవంతుడి యొక్క బ్యూటిఫుల్ ఫామ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతారు. ఎలా ఉంది? శంఖ చక్ర గద ఇంకా లిల్లీ, లిల్లీ, వైట్ లిల్లీ ఆ ఫామ్లో చూస్తారనమాట. ఇంకా ఎలా ఉంది? కాన్స్టేబుల్ జంప్ వేసుకున్నారు భగవంతుల వారు. ఇంకా ఆయన నిల్చొని ఉన్నారు. ఎట్లా? గరుడి యొక్క భుజాల మీద నిల్చొని ఉన్నారు. సో అట్లనమాట. ఇంకా ఆ, ఇంకా కర్దమమునికి చాలా ఆనందం కలుగుతుంది. ఆహా, చాలా ఆనందంతో ఆయన ఏం చేస్తారు? ఫ్లాట్ నమస్కారం, మొత్తం ఫ్లాట్ నమస్కారం పెట్టేస్తారనమాట. ఓకే. ఆ, సాష్టాంగ నమస్కారం పెట్టేస్తారు. ఇంకా ఆ, కర్దమముని చక్కగా భగవంతుని యొక్క క్వాలిటీస్ అన్ని చాలా ప్రైజ్ చేస్తారనమాట. చాలా ఈ క్వాలిటీస్ ఇంకా అట్లా భగవంతుడిని ఆ, గుణగణాలని ఆయన ఆరాధన చేస్తారు. ఓకే. ప్రైజ్ చేస్తారు. ఓకే. సో తర్వాత ఇంకా ఏంటి? భగవంతుడా మీరే మెయింటైనర్, మీ అన్ని యూనివర్సెస్ అన్ని యూనివర్సెస్కి మీరే క్రియేటర్, మీరే తయారు చేస్తున్నారు, ఆ, మీరే మెయింటైన్ చేస్తారు, ఆ, మీరే లయ కూడా మీరే చేస్తారు, డిస్ట్రక్షన్ కూడా మీరే చేస్తారు అని చెప్తారు అనమాట. ఎట్లా? ఎగ్జాంపుల్ ఏం చెప్పారు మనకి? స్పైడర్ వెబ్ కదా. ఒక సాలె పురుగు, స్పైడర్ ఏం చేస్తుంది? అది వెబ్ క్రియేట్ చేస్తుంది చక్కగా, గూడు సాలి అదంతా వెబ్ అంతా చేస్తుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ దాన్ని డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోతుంది. అట్లా అన్నమాట. సో అలాగా. ఇంకా ఏం చెప్పారు? ఎందుకు భగవంతుల వారు వస్తున్నారు ఇక్కడికి? ఇంకా ఈ భౌతిక ప్రపంచాన్ని ఎందుకు క్రియేట్ చేశారు అనేది కూడా చెప్పారు. ఎందుకో? ఈ తుచ్చమైన జీవులని ఉద్ధరించటానికి. ఇంకా ఎప్పుడు? భగవంతుడిని మనం రియలైజ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఎందుకంటే దానివల్ల ఏం జరుగుతుంది? వైరాగ్యాన్ని పరిచయం చేయడానికి మాత్రమే మీరు ఈ భౌతిక ప్రపంచాన్ని తయారు చేశారు అని అర్థమని చెప్తారనమాట. ఇంకా ఇంకా అప్పుడు భగవంతుల వారు చెప్తారు. ఏం చెప్తారు? నీ మనసులో ఏముందో నాకు అర్థమైపోయింది, అందుకని ఆ, నువ్వు ఎందుకు నన్ను ఇక్కడ ఆ, నన్ను మ్, ఎందుకు వర్షిప్ చేస్తున్నావు, ఎందుకు నన్ను ఆరాధన చేస్తున్నావు నాకు అర్థమైపోయింది. సో నేను ఇది అన్ని అరేంజ్ చేసేసాను ఇంకా నీకు. ఓకే. ఎట్లా వర్షిప్ చేశారు? ఆయన ఆరాధన చేశారు మెంటల్ ఇంకా సెన్సరీ, అంటే బాడీలీ వైజ్గా మైండ్ వైజ్గా. ఓకే, రెండు విధాలుగా ఆయన ఆ, ఆరాధన చేశారు అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. ఇంకా ఎవరైతే భగవంతుడిని ఆరాధన చేస్తారో, ఓకే, భక్తియుత సేవ చేస్తారో, ఇంకా అన్నిటినీ భగవంతుడికి అర్పిస్తారో, వాళ్ళకి జీవితంలో ఫ్రస్ట్రేషన్ అనేది ఉండదు అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇంకా ఇంకా ఏం చెప్తారు? ఓకే, ఒక రాజు వస్తాడు, పు- తన కూతురిని ఓకే, సాతరూప, తన పేరు సాతరూప, తను నీ ఆ, ఆ, భార్య అవుతుంది అని అని చెప్తారు. తర్వాత ఏం జరుగుతుంది? నీకు మంచి సంతానం పుడతారు అని చెప్తారనమాట. ఇంకా ఏం చెప్తారంటే నీ కర్మఫలాలని
ఆ, నాకు అన్నీ అర్పించేస్తావు నువ్వు లాస్ట్లో, తర్వాత నువ్వు మళ్ళీ నా ధామానికి వచ్చేస్తావు అని చెప్తారనమాట. సో అట్లా చూసారా, అంటే భగవంతుడు వచ్చి తనకి భార్యని ఇస్తున్నారు అంటే చూసారా ఆయన ఎంత తపస్సు చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఇంకా అప్పుడు ఏం చెప్తారంటే ఓకే, సో నువ్వు అందరికీ వెల్విషర్ అవుతావు, మంచి సహృదం సర్వభూతానం అంటాం కదా, అట్లా నువ్వు అందరికీ వెల్విషర్ అవుతావు అని చెప్తారు. ఇంకా ఎందుకంటే నువ్వు అందరిలో నన్ను చూస్తున్నావు, నాలో అందరినీ చూస్తున్నావు, అలాగే నన్ను కూడా నీలో చూసుకుంటున్నావు అని చెప్తారనమాట. ఓకే, సో అలా. సో ఇవాళ 32వ శ్లోకం. సో నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను. ఓకే, సో ఎవరు చదువుతారు ఇప్పుడు నెక్స్ట్? శశికళ మాతాజీ మీరు ఫస్ట్ అన్మ్యూట్ చేసుకోండి మీరు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. సో మీరు ఆ తాత్పర్యం చదవండి, ట్రాన్స్లేషన్. హరే కృష్ణ. ఎన్న శ్లోకం ప్రభుజీ? 32 మాతాజీ. ఓకే ప్రభుజీ. 21st చాప్టర్, 21వ అధ్యాయం, అలాగే ప్రభు. 32వ శ్లోకం. ఓ మహాముని, నా స్వాంసకలను ఈ భార్యయగు దేహూతి ద్వారా మిగిలిన 9 మంది కుమార్తెలతో పాటుగా నేను ప్రకటింతును. తత్వ సంబంధితమగు సాంఖ్యశాస్త్రమును నేను ఆమెకు ఉపదేశింతును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఎవరో లో వాయిస్ ఉందని చెప్తున్నారు, వినిపిస్తుందా అందరికీ? ఓకే, శశికళ మాతాజీ మీకు వినిపిస్తుందా? ఓకే, నేను అందరినీ అన్మ్యూట్ చేసేస్తున్నాను. ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఇప్పుడే చేయొద్దు. హరే కృష్ణ ప్రభుజీ, బాగానే ఉంది బాగా ప్రభుజీ. లో వాయిస్ వినిపిస్తుంది. వస్తుంది మా ప్రభుజీ, ఓకే, ఓకే. బాగా స్లోగా వినబడుతుంది. ఓకే, అందరికి అలాగే ఉందా? బాగానే వినిపిస్తుంది ప్రభుజీ. మాతాజీ మీరు బయటికి వినిపిస్తుంది వెళ్ళండి. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. హరే హరే కృష్ణ వినిపిస్తుంది ప్రభుజీ. మంచిగానే వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే, ఓకే, బాగానే వినిపిస్తుంది. థ్యాంక్ యూ. సో విల్ కంటిన్యూ. మాతాజీ ఎవరికైనా వినపడకపోతే కొంచెం మీరు డోర్ దగ్గరకు వెళ్ళండి, అప్పుడు నెట్ బాగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వాంశ కలయ అని ఇక్కడ చెప్తున్నారు. యా, స్వాంశ కలయ అని చెప్తున్నారు. స్వాంశ కలయ అంటే అందరూ మ్యూట్ చేసుకోండి ప్లీజ్, అందరూ దయచేసి మ్యూట్లో ఉండండి. లతా మాతాజీ, మాధురి శ్యామ మాతాజీ అందరూ దయచేసి మ్యూట్లో ఉండండి. యా, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వాంశ కలయ అంటే ఏంటంటే భగవంతుడి యొక్క ఆ, కర్దముని ఎలా వస్తారంటే దైవహుతి, సారీ, నెక్స్ట్ లార్డ్ భగవంతులే వీళ్ళ ఇద్దరికి బిడ్డలాగా పుడతారని చెప్తున్నారు. సారీ, నేను అందరిని మ్యూట్ చేస్తున్నాను, సౌండ్ వస్తుంది. వన్ మినిట్. ఓకే, సో భగవంతుడు కపిల దేవులాగా, ఓకే, కపిల దేవులాగా దేవహూతి ఇంకా కర్దముని యొక్క పుత్రుడిలాగా అవతరిస్తారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో దాన్ని ఏంటంటే స్వాంశ కాలయ ఇంకా చెప్తున్నారు, అది ఏంటనేది ఇంకా చెప్తున్నారు. ఓకే, ఇంకా ఆయన ఏం చెప్తారు, మనకి సాంఖ్యయోగ గురించి మనకు చెప్తారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. దాన్నే తత్వ సంహిత అని అంటారు. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు కొన్ని చెప్తున్నారు. ఏంటంటే ఆ, భగవంతుడే ఒక ఇన్కార్నేషన్ లాగా వస్తారు, కపిల దేవ అనే ఒక ఇన్కార్నేషన్ లాగా వస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, ఏం చెప్తారు ఇక్కడ మనకి, ఆయన ఎందుకు వస్తున్నారు, సాంఖ్య ఫిలాసఫీ గురించి, సాంఖ్య యోగ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. సో రెండు రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంఖ్య యోగాలు కూడా ఉన్నాయి. ఓకే, ఒకటి ఏంటంటే భగవంతుడు లేని సాంఖ్య యోగ, ఇంకోటి భగవంతుడు ఉన్న సాంఖ్య యోగ. సో అట్లా, సో మనము ఆ, తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇక్కడ రెండు వేరే వేరే సాంఖ్య యోగాలు ఉన్నాయి. ఒకటేమో భగవంతుడు గురించి చెప్తారు, ఇంకోటి భగవంతుడు లేరు అని చెప్తారు. సో అందుకని మనం ఈ భగవంతుడు లేని సాంఖ్య యోగం గురించి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. అది తెలుసుకోవాలి కానీ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. అది ఏంటంటే మెటీరియల్ ఎలిమెంట్స్, ఇప్పుడు గాలి, నీరు, అగ్ని, మనస్సు, బుద్ధి, అహంకారం అలా ఉంటాయి కదా, అది ఏంటంటే అది గాడ్లెస్, భగవంతుడు లేని సాంఖ్య యోగా అని చెప్తున్నారు. ఓకే, కొంతమంది ఏమనుకుంటారంటే నేను కోరికల నుండి బయటపడిపోవాలి, ఈ భౌతిక ప్రపంచం నుండి బయటపడిపోవాలి, కోరికలన్నీ ఆపేయాలి. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకి భగవంతుడి సేవ ఉండదన్నమాట, చెయ్యరు, వాళ్ళు భగవంతుడి సేవ చెయ్యరు. ఓకే, సో సో భగవంతుడి సేవ చేయరు వాళ్ళు, జస్ట్ వాళ్ళు ఇక్కడ నుండి బయటపడిపోవాలి, వాళ్ళ గోల్ అదనమాట.
సో అది వాళ్ళు ఎక్కడ ఆ ఆ, భగవాన్ దగ్గరే ఆగిపోతారు. ఉంటుంది కదా తేజస్సు, భగవంతుడి తేజస్సు దగ్గరే ఆగిపోతారు అనమాట వాళ్ళు. ఓకే, సో అది గాడ్లెస్ సాంఖ్య ఫిలాసఫీ. కానీ మనము గాడ్లీ, భగవంతుడి యొక్క ఆ, తెలుసుకుంటూ భగవంతుడిని ఆరాధించే సాంఖ్య యోగం గురించి తెలుసుకోవాలి అని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఇప్పుడు అవతరిస్తున్నారు, ఎటువంటి అంశాలు ఉంటాయి, భగవంతుడు ఎటువంటి అవతారాలు ఉంటాయి అనేది చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే రెండు విధాలుగా, ఏంటది కళ ఇంకా విభిన్నాంశ. విభిన్నాంశ ఏంటంటే భగవంతుడికి ఎన్నో డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. ఓకే, కృష్ణ అందరూ మ్యూట్లో ఉండండి ప్లీజ్, అందరూ మ్యూట్లో ఉండండి ప్లీజ్. ఓకే, సో ఏం చెప్తున్నారు ఇక్కడ, అద్వైత అచ్యుత అనాది అనంత రూపం. ఓకే, సో అట్లా ఎన్నో రూపాలు ఉంటాయి అని చెప్తున్నారు. ఏంటది, సుప్రీం పర్సనాలిటీ గోడెడ్ ఎటువంటి అవతారాలు తీసుకున్నారు, బలరామ, రామ, నరసింహదేవ, వరాహ, కూర్మ, ఇవన్నీ ఏమంటారంటే స్వాంశ అవతారాలు అని చెప్తున్నారు. ఏంటంటే పర్సనల్ ఎక్స్పాన్షన్. ఓకే, డైరెక్ట్గా వస్తారనమాట. ఓకే, వేరే అవతారంలో అంతే. కానీ విభిన్నాంశ అంటే ఏంటంటే ఇంకా ఇతరులు, ఈ డెమిగాడ్స్, ఈ దేవీ దేవతలు, స్వర్గంలో ఉంటారు కదా వాళ్ళు, ఇంకా భౌతిక ప్రపంచంలో, రైట్, మనందరం ఉన్నాం కదా, డివోటీస్, నాన్ డివోటీస్, అందరూ పార్ట్ అండ్ పార్సల్ అంటారు కదా, వాళ్ళందరూ విభిన్నాంశ అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఏం చెప్తున్నారంటే ఇక్కడ స్వాంశ అంటే ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పాన్షన్ కదా. ఇంకోటి కళ అంటే ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఎక్స్పాన్షన్ ఫ్రమ్ ద ఎక్స్పాన్షన్. ఒక ఎక్స్పాన్షన్ వచ్చింది, దాని నుండి ఇంకో ఎక్స్పాన్షన్ వస్తుంది కదా, వాళ్ళని కళ అంటారు. హరే కృష్ణ, అందరూ మ్యూట్లో ఉండండి ప్లీజ్. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఏంటంటే లార్డ్ బలదేవ ఉన్నారు కదా, ఆయన భగవంతుని యొక్క డైరెక్ట్ స్వాంశ ఎక్స్పాన్షన్ అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, కానీ సంకర్షణ, బలదేవ నుండి మళ్ళీ సంకర్షణ వస్తారు కదా, అది కళా ఎక్స్పాన్షన్ అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో బ్రహ్మ సంహిత 5.46 దీపార్చిర్ ఏవహి దశాంతరం అభ్యుపేత్య అని చెప్తున్నారు. ఇట్లా ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒక క్యాండిల్ నుండి ఇంకో క్యాండిల్ వెలిగించామనుకోండి, దాన్ని స్వాంశ అంటారు, డైరెక్ట్ ఎక్స్పాన్షన్. కానీ మళ్ళీ ఆ క్యాండిల్ నుండి ఇంకో క్యాండిల్ వచ్చింది అనుకోండి, దాన్ని కళ అంటారు. అట్లా అని చెప్తున్నారు అనమాట. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని క్యాండిల్స్ చేసినా కానీ అది వేరుగా చూడకూడదు, భగవంతుడి యొక్క అవతారం అలాగనే చూడాలి. వాళ్ళ ఇది తక్కువ, ఇది ఎక్కువ, అది తక్కువ అని చూడకూడదు. కానీ ఫస్ట్ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే భగవంతుడు సంపూర్ణం అని చెప్తున్నారు. ఎలా ఆయన నామ రూప గుణ లీల అన్ని సేమ్గా ఉంటాయి, అన్ని ఈక్వల్ అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇంకా అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే ఈ హరే కృష్ణ మహామంత్రం, ఓకే, ట్రాన్సెండెంటల్ సౌండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద లార్డ్, హరే కృష్ణ మహామంత్రం చాలా పోటెంట్గా ఉంటుంది ఈ కలియుగంలో అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, సత్యయుగాలు ఏం చేసేవాళ్ళు, మెడిటేషన్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు లక్షల సంవత్సరాలు బతికేవాళ్ళు. సో అందుకనే 1,00,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. అందుకనే వాళ్ళు చక్కగా ఆ మెడిటేషన్ చేసేవాళ్ళు. కానీ మనం ఆ స్టేజ్లో లేము కదండి. తర్వాత నెక్స్ట్ త్రేతాయుగ ఏం చేసేవాళ్ళు, వాళ్ళు యజ్ఞాలు చేసేవాళ్ళు, ఎందుకంటే ప్యూర్గా ఉండేవారు కాబట్టి. సో ద్వాపర యుగకు వచ్చేటప్పటికల్లా వాళ్ళు డీటీ వర్షిప్ స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడేమైంది, కలియుగంలో మనస్సు చాలా చంచలంగా అయిపోయింది. భగవంతుడిని ప్రార్థిస్తూ మైండ్ ఎటో పోతుంది, అరే అదైందా, ఆ పని అయిపోయిందా, ఈ పని అయిపోయిందా అని. అందుకనే ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, కలియుగంలో చాంటింగ్ ఆఫ్ మహామంత్ర చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో అందుకని ద్వాపర యుగంలో పూజ చెయ్యొచ్చు, నో ప్రాబ్లం. కానీ మన మైండ్ ఈ కలియుగంలో మహామంత్రం జపం చేయడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇంకా ఏం చెప్తున్నారంటే డీటీస్, ఇంకా కొంతమంది అంటారు టెంపుల్లో డీటీస్ ఉంటాయి కదా. సో భగవంతుడికి ఒక ఫామ్ ఉంది కదండి, ఆ ఫామ్కి భగవంతుడికి తేడా లేదు. టెంపుల్కి వెళ్ళినప్పుడు భగవంతుడికి డీటీకి తేడా లేదు అని చెప్తున్నారు. సో ఇంకా ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే ప్రభుపాదుల వారు ఒకసారి మెల్బర్న్, ఆస్ట్రేలియాలో శ్రీ గౌరనితాయ్ డీటీస్ని ఇన్స్టాల్ చేశారు. ఓకే, శ్రీ గౌరనితాయిని. ఓకే, ఇంకా పక్కనే శ్రీ రాధావల్లభ ఉంటారు మిడిల్లో, అటువైపు రైట్ సైడ్లో శ్రీ జగన్నాథ్, బలదేవ్, సుభద్ర ఉంటారు. సో ప్రభుపాదుల వారు ఎప్పుడైతే గౌరనిత ఇన్స్టాల్ చేశారో అప్పుడు చెప్పారనమాట, మీరు ఈ డీటీస్ని మంచిగా చూసుకుంటే ఇదే మీకు వృందావన్, మీరు మళ్ళీ ఇంకా వృందావన్కి వెళ్ళిన అవసరం, ఎందుకంటే చాలా దూరం, అదొక ఓషన్ మధ్యలో ఉంటుంది ఆస్ట్రేలియా అనే ఒక ఖండం. సో ఇంకా మీరు అటు ఇటు వెళ్ళని అవసరం లేదు.
బృందావన్కి వెళ్ళనవసరం లేదు, ఇదే మీకు బృందావన్ అని చెప్పారనమాట ప్రభుపాదులు వారు. ఇంకా ఇంకా ఏంటి, ఇంకా మొత్తం ప్రపంచంలో 108 టెంపుల్స్ స్థాపించారు. ఎన్నో డీటీస్ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళందరికీ చక్కగా అక్కడ డివోటీస్కి చక్కగా నేర్పించేవాళ్ళు, ఇలా చూసుకోవాలి అని. సో ఒకసారి ఏమైందంటే ప్రభుపాదులు వారు పొద్దున్నే మార్నింగ్ పూట ప్రభుపాదులు వారు టెంపుల్ నుండి వాకింగ్కి వెళ్ళిపోతారు. వెనక్కి వచ్చిన తర్వాత డివోటీస్ ఇస్తారన్నమాట, భోగా ఇస్తారు భగవంతుడికి. తర్వాత వచ్చిన తర్వాత ప్రభుపాదులు వారు అడుగుతారు, ఏంటి మీరు ఇవాళ భోగా తక్కువ ఇచ్చారా అని అడుగుతారు అనమాట. వాళ్ళు అనుకుంటారు డివోటీస్, అరే ప్రభుపాద్కి ఎట్లా తెలిసింది ఇవాళ మనం అంటే బై మిస్టేక్ ఏదో జరిగింది, అందుకని భోగా తక్కువ ఇచ్చారనమాట. ప్రభుపాదులు వారు చెప్తారన్నమాట, ఏంటి వాళ్ళు తక్కువ ఇచ్చారు భోగా మీరు అని అడుగుతారన్నమాట. సో అప్పుడు డివోటీస్ అనుకుంటారు, అరే ఎట్లా తెలిసింది ప్రభుపాద్కి, ఎవరు చెప్పలేదు కదా, అందరూ బయట నుంచి ఇప్పుడే వచ్చారు, ప్రభుపాద్కి ఎలా తెలుస్తుంది అని అని వాళ్ళు అనుకుంటారు. అంటే ఏంటంటే డీటీస్ ప్యూర్ డివోటీస్తో మాట్లాడతాయి అని అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకా ఈ కలియుగంలో గరుణితాయి చాలా మర్సిఫుల్గా ఉంటారు, ఓకే అని అర్థం చేసుకోవాలి. ఓకే, సో 33rd శ్లోకం భవానీ మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. మైత్రేయుడు కొనసాగించెను, ఆ విధముగా భగవానుడు ఇంద్రియములు కృష్ణ భక్తి భావన పూర్ణములైనప్పుడే తనను వెల్లడి చేసుకునేవాడు. కర్దమమునితో పలికి సరస్వతీ నది పరివేషితమగు బిందు సరోవర ప్రాంతము నుండి నిష్క్రమించాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ, దండ ప్రణామ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రత్యగ్ అక్షజ అంటే ఏంటంటే మన ఈ మెటీరియల్ సెన్సెస్, మనం ఈ భౌతిక ఇంద్రియాలతో మనం భగవంతుని చూడలేం. ఓకే, మనం చూసాం కదా ఆల్రెడీ అర్జునుడు, మనం ఆల్రెడీ ఇప్పుడు విశ్వరూపం చాప్టర్లోనే ఉన్నాము భగవద్గీతలో. సో ఏం చెప్తారు కృష్ణ పరమాత్మ, అర్జున అడుగుతారు, కృష్ణ మీ మీ విశ్వరూపాన్ని చూడాలి అంటే నువ్వు ఈ భౌతిక ఇంద్రియాలతో చూడలేవు, నేను నీకు స్పెషల్ సెన్సెస్ ఇస్తాను అని చెప్తారనమాట. అప్పుడు ఆ కళ్ళతోనే అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూస్తారనమాట. అలాగే మన భౌతిక ప్రపంచంలో కూడా కొంతమంది మనం చూస్తాం కదా, కొంతమంది బుక్స్ ఇచ్చినా కానీ ప్రసాదం ఇచ్చినా కానీ దూరం వెళ్ళిపోతారు. కొంతమంది అడుగుతారు, ఏంటి మీ భగవంతుడు ఇన్ని లీలలు, కృష్ణ బుక్లో చాలా లీలలు ఉంటాయి కదా. ఒకళ్ళు మా ఫ్రెండ్ ఒకరితో అడిగేవాడు, ఏంటి మీరు అంటారు కదా కృష్ణ ఇన్ని లీలలు చేశారు అని, మీరు ఎవరు చూసారు ఆ లీలలన్నీ అని అడిగేవాళ్ళు అనమాట. అంటే ఏంటంటే వాళ్ళకి అంతే, ఇంకా వాళ్ళు ఆ లిమిట్లో ఉండిపోయారు, వాళ్ళు ఇంకా ముందుకే వెళ్ళరు అనమాట, వాళ్ళకి టైం పడుతుంది. సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడిని అజిత అంటారు. ఆయనను ఎవరు కాంకర్ చేసుకోలేరు. ఆయన అందరినీ కాంకర్ చేసుకుంటారు కానీ లోబర్చుకుంటారు, కానీ మనం ఆ భగవంతుడిని లోబర్చుకోలేం. కానీ డివోటీస్ అంటే చాలా ఇష్టం భగవంతుడికి. ఎస్, అప్పుడప్పుడు భగవంతుడి యొక్క భక్తియుత సేవ యొక్క ప్రేమతో ఆయన కాంకర్ అవుతారు, అంతేగాని ఒట్టొట్టిగానే అవ్వరు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఎట్లా మరి భగవంతుడిని ఎలా తెలుసుకోవాలి, ఆయన ఈ లీలలను ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే దానికి ఒక సొల్యూషన్ ఏంటంటే ట్రైన్ అవ్వాలి. మనము ఆ భక్తియుత సేవలో మనం ట్రైన్ అవ్వాలి. ఇంకా ఏం చేయాలి, ఇంకా భగవంతుడికి చక్కగా సేవ చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, మన సెన్సెస్, మన ఈ ఇంద్రియాలు ప్యూరిఫై అవుతాయి. ఓకే, మెటీరియల్ కంటామినేషన్ బాగా అసూయతో నిండిపోయి ఉంది కదా, ఆ అసూయ మొత్తం వెళ్ళిపోతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. ఓకే, అందుకనే మోడ్ ఆఫ్ గుడ్నెస్ సత్వగుణంలో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైతే మనము ఈ రజోగుణంలో తమోగుణంలో ఉంటామో నాట్ పాసిబుల్, మనం అర్థం చేసుకోలేం, భగవంతుడిని అర్థం చేసుకోలేం అని ఇక్కడ మనకి ఆల్రెడీ భగవద్గీతలో ఉంది, రైట్. అందుకనే మనము ప్యూరిఫై అవ్వాలి. ఫస్ట్ సత్వగుణంలో ఉండడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. అందుకనే ఎప్పుడైతే మనం ప్యూరిఫై అవుతామో అప్పుడు మనం ఈ భగవంతుడిని తెలుసుకోవడం ఈజీ అయిపోతుంది. దాన్నే ప్రత్యక్ అక్షజ అని చెప్తున్నారు ఇక్కడ. సో అందుకనే చూసారా, తుష్యంతిచ రమంతిచ అంటారు. నార్మల్ పీపుల్ వేరే వాళ్ళకి బోరింగ్ కొట్టచ్చు, కానీ డివోటీస్ సేమ్ లీలను మళ్ళీ 10 సార్లు వినడానికి కూడా ఇష్టపడతారు. ఎందుకు, కొత్త విషయాలు తెలుసుకోవడానికి. ఓకే, సో అందుకనే తుష్యంతిచ రమంతిచ అంటారు అనమాట. ఆనందంగా ఉంటుంది లీలల గురించి మనము చర్చించుకున్నప్పుడు. సో 34వ శ్లోకం నాగం సునీత మాతాజీ, హరే కృష్ణ ట్రాన్స్లేషన్ చదువుతారా?
హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. 34th శ్లోక కదా ప్రభుజీ, 34 కదా ప్రభుజీ, 34. ముని నిలబడి గాంచుచుండగా భగవానుడు ముక్తాత్మలచే స్తుతింపబడు వైకుంఠ పదమున జనిను. ఆ దేవదేవుని వాహనమగు గరుడుని రెక్కల కదలికచే సామవేదమునకు ఆధారమగు మంత్రములు ధ్వనించగా కద్దమ ముని నిలిచి ఆలకించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. వినిపించట్లేదు ప్రభుజీ, వినిపించట్లేదు. నేను మ్యూట్లో వెళ్ళిపోయాను. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు భగవంతుడి గురించి ఇందాక మనం ఏం చూసాం, భగవంతుడి గురించి అందరూ తెలుసుకోలేరు అని తెలుసుకున్నాం కదా. సో భగవంతుడి గురించి ఎలా తెలుసుకోవాలి, దాని గురించి కొన్ని లీలలు ఉన్నాయి. ఆ లీల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందరూ మ్యూట్లో ఉండండి. సో ఇక్కడ దాస్య భౌరి అని ఒక సర్వెంట్ ఉండేవాడు. ఓకే, దాస్య భౌరి అంటారనమాట. వాళ్ళు కొంచెం లోవర్ కాస్ట్. ఓకే, అప్పట్లో లోవర్ కాస్ట్లో ఉండేవాళ్ళు. కానీ లార్డ్ జగన్నాథ్ ఎవరికి పార్షల్ కాదు. ఓకే, ఆయన ఎవరిని చూడరు, అట్లా చూడరు, వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని చూడరు. సో సో ఈయనకేమో లార్డ్ జగన్నాథ్ అంటే చాలా ఇష్టం, జగన్నాథ్ భగవాన్ అంటే చాలా ఇష్టం. సో ఏం చేస్తారు, ఆయన బలిగాం అంటే ఒక విలేజ్లో ఉండేవాళ్ళు అనమాట. ఒరిస్సా, పూరి దగ్గర, ఒరిస్సాలో ఉండేవాళ్ళు అనమాట, పూరి దగ్గరలో. సో ఆయన ఏం చేస్తారు, చిన్నప్పటి నుండి ఆయనకి లార్డ్ జగన్నాథ్ గురించి ఆయన ఎట్లా అంటే మైండ్ సోల్ బాగా చాలా ఇష్టం ఆయనకి భగవంతుడు అంటే, రైట్. బాడీ మైండ్ సోల్ అన్ని, లాంగ్వేజ్ అన్ని, ఏది చేసినా కానీ జగన్నాథ్ అంటూ ఉండేవాడు అనమాట, చాలా ఇష్టం. ఇంకా ఏం చేసేవాడు, చిన్నప్పటి నుంచి అన్ని ఆయన భగవంతుడి గురించి, లార్డ్ జగన్నాథ్ గురించి చక్కగా పోయం రాసేవాళ్ళు అనమాట. సాంగ్స్, ఆయనని గ్లోరిఫై చేయడానికి, భగవంతుడిని గ్లోరిఫై చేయడానికి చక్కగా పాటలు రాసేవారు అనమాట. పోయమ్స్, పాటలు అన్నీ రాసేవాళ్ళు అనమాట. చక్కగా స్పిరిచువల్ లిటరేచర్ రాసేవాళ్ళు. సో తన వైఫ్, ఓకే, తన భార్య కూడా ఈయనని మంచిగానే చూసుకునేది. ఓకే, ఆమెకి ఈయనంటే ఇష్టమే, మంచిగా సపోర్ట్ చేసేది అనమాట హస్బెండ్ని. ఓకే, సో కానీ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం, ఆయనకి కొంచెం ఇన్కమ్ తక్కువ ఉండేది. ఓకే, కానీ ఇక్కడ ఈయనేమో ఒక ఇన్సిడెంట్ ఏం జరుగుతుందంటే, భగవంతుడు తన డివోటీస్ని ఎలా హెల్ప్ చేస్తారనేది జరుగుతుంది. సో ఒకసారి ఏమవుతుందంటే, ఈయన రాస్తూ ఉంటారు జగన్నాథ్ గురించి, భజన రాస్తూ ఉంటారు. ఆయన భార్య వస్తుంది అనమాట. ఏంటి నువ్వు ఎప్పుడు ఇదే పని చేస్తూ ఉంటావు, రాస్తూ ఉంటావు, కథలు రాస్తూ ఉంటావు, ఫ్యామిలీని సరిగ్గా చూసుకోవట్లేదు నువ్వు, నేను లాస్ట్ 4-5 days నుండి అసలు అన్నమే తినలేదు, అన్నీ నీకే పెడుతున్నాను అంటే, అదేంటి నువ్వు నాకు పెడుతున్నావు కదా, నువ్వు తినలేదా అని అడుగుతాడనమాట. అయితే ఎక్కడా నువ్వు ఎంతో కూడబెట్టి నీకే పెడుతున్నాను, నా కోసం అక్కడ ఏం మిగలట్లేదు అంటే, అరే జగన్నాథ్ నువ్వు హెల్ప్ చేయాలి తండ్రి నాకు అని, అరే మేము చాలా బ్యాడ్ సిచ్యుయేషన్లో ఉన్నాం జగన్నాథ్, ప్లీజ్ హెల్ప్ మీ అని అనుకుంటాడు అనమాట. అంతే, జస్ట్ అట్లా అనుకుంటాడు అంతే. సో అప్పుడు ఏమవుతుందంటే, ఆ విలేజ్ లీడర్ ఉంటాడు కదా, ఊరికి ఒక లీడర్ ఉంటారు కదా, ఆయన దాస్య అనుకుంటూ వస్తాడనమాట. సో ఏం జరిగింది అంటే, ఏమడుగుతాడంటే, ఓకే ఇదిగో ఈ డబ్బులు తీసుకో, డబ్బులు ఇంకా ఈ అన్నం, కొంచెం రైస్ ఉంటుంది కదా, బియ్యం, సో ఇది తీసుకో, తీసుకొని నాకు నేను ఇప్పుడు పూరి జగన్నాథ్కి వెళ్ళాలి, నాకు ఒక మంచి డ్రెస్ కుట్టు, నాకు ఒక భగవంతుని చూడాలనే కోరిక ఉంది, నేను తొందరగా పూరికి వెళ్ళాలి, ఇది ఒక కొత్త డ్రెస్ కుట్టు అని డబ్బులు ఇచ్చి ఆయనకి కొంచెం మంచిగా బియ్యం ఇస్తారనమాట. సో ఇవ్వగానే ఈయన దాస్యభౌరి అనుకుంటాడు, అబ్బా భగవంతుడు దయ వల్ల చూసారా, మనం ఇక్కడ ప్రాబ్లంలో ఉన్నాం, భగవంతుడు మనకి హెల్ప్ చేశారు అని అంటాడు. నేను కుట్టేస్తాను ఆయన అనుకుంటాడు. వాళ్ళ వైఫ్కి చెప్తాడు, చూసావా భగవంతుడు మనకి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడు, ఎక్కడున్నాడు మీ భగవంతుడు, కనపడ్డాడు, చూపి నాకు మీ భగవంతుడు ఎక్కడున్నాడు చూపి అని భగవంతుడు ఎక్కడొచ్చాడు, వచ్చింది ఊరి యొక్క పెద్ద కదా అని అంటుందన్నమాట. సో అంటే చూసారా, మనం ఎప్పుడైతే భక్తియుత సేవలో భగవంతుడిపై ఫెయిత్ ఉంటుందో మనం భగవంతుడిని రిలేట్ చేసుకుంటాం. ఆమెకి ఫెయిత్ లేదు. ఆమె మెయిన్ ఐడియా ఏంటంటే, నువ్వు నా హస్బెండ్వి, నేను నిన్ను బాగా చూసుకుంటాను, అది నువ్వే నా దేవుడివి అని ఆమె అనుకుంటుంది అనమాట. సో అట్లా. సో ఇంకా ఏం చెప్తుందంటే, నెక్స్ట్ ఇంకా 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 ఈ విలేజ్ లీడర్ ఏమంటాడంటే,
నాకు ఇంకొంచెం ఈయన అడుగుతాడు, నాకు ఇంకొంచెం డబ్బులు ఇస్తావా, నేను కూడా పూరి జగన్నాథ్కి వెళ్ళాలి అంటే, ఏం అవసరం లేదు, నువ్వు కూడా నాతో పాటే వచ్చేసేయి అని అని అంటాడనమాట ఊరి పెద్ద. సో అట్లా చూసారా, అంటే మనకి మనకి ఒక ఆ, మ్, కోరిక ఉంటే భగవంతుడు, ప్యూర్ కోరిక ఉంటే ఓకే, అని ఏమంటారు, అన్యాభిలాషిత శూన్యం. నాకేం కలుగుతుంది, నేను అక్కడికి వెళ్తాను, ఇంత వేస్తాను, లేదంటే నాకు ఇంత దొరికింది, ఇంత పర్సెంట్ నేను భగవంతుడికి ఇస్తాను, అలా కాదు, అన్యాభిలాషిత శూన్యంగా చేస్తే మనకి భగవంతుడు తప్పనిసరిగా కోఆపరేట్ చేస్తారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఏం జరుగుతుందంటే, ఒకసారి పూరికి వెళ్ళాలి అని అనుకుంటాడు అనమాట. సో సో ఇంకా ఏం జరుగుతుందంటే, ఆ, నేను కూడా ఒకసారి పూరికి వెళ్ళాలి అని అనుకుంటాడు. సో ఏమనుకుంటాడంటే ఇక్కడ, మ్, అరే భగవంతుడు ఎలా ఉంటాడు, నేను కూడా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడనమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఆయనకి అనిపిస్తుంది, అరే భగవంతుడు చూడాలి, భగవంతుడు చూడాలి, అది ఉంటుంది కదా ఆతృత. సో ఆతృత అడగగానే అక్కడికి వెళ్తాడు. అక్కడ ఆ, ఒక ప్లేస్కి నందఘోష రథ, ఓకే, ఆ రథయాత్ర చూసినప్పుడు నందిఘోష రథ చూడగానే, భగవంతుడిని చూడగానే కళ్ళ నుండి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. అబ్బా, బ్లాక్ షణ్ముఖ ఫేస్ అన్ని చూస్తున్నాను, రెడ్డిష్ లిప్స్, ఐస్, ఆ కళ్ళు అవన్నీ చూసేటప్పటికల్లా ఆయనకి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. అంత ఆ, అడుగుతాడు భగవంతుడిని, ఓ పతిత భావన, నా నాకు జ్ఞానంని ఇవ్వు తండ్రి, నేను ఫాలన్ సోల్ని, నాకు హెల్ప్ చేయి తండ్రి, నేను మంచి ప్యూర్ డివోటీ అవ్వడానికి నాకు హెల్ప్ చేయి అని చెప్పి అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇక్కడ తర్వాత ఇంటికి వెళ్ళిపోగానే ఏం జరుగుతుందంటే, తన భార్య ఒక మట్టి కుండలో, ఓకే, మట్టి కుండలో ఆ, ఆ, రైస్, అన్నం పెడుతుంది. మధ్యలో స్పినచ్ కూర, పాలకూర తయారు చేసి మధ్యలో పెడుతుంది అనమాట. అది చూడగానే అతనికి, అరే ఇదేంటి భగవంతుడి యొక్క కన్నులాగుందే అంటే అని అనుకొని, అమ్మో నేను తినను అని ఏడుస్తూ ఏడుస్తూ ఉంటాడనమాట. సో అక్కడ విలేజ్ పెద్ద వస్తాడు. అప్పుడు వచ్చి, ఆ, అబ్బా నువ్వు ఎంత మంచి భక్తుడు అయ్యా, చాలా గుడ్ అని చెప్పి వాళ్ళ వాళ్ళ ఆవిడకి చెప్తాడు, నువ్వు ఇలా ఇట్లా ఇట్లా పెట్టమాక వేరే వేరే ప్లేట్లో పెట్టు, ఆ పాలకూర ఇంకా అవన్నీ వేరే వేరే ప్లేట్లో పెట్టు, అప్పుడు ఆయన తింటాడు మంచిగా అని అని చెప్తాడు అనమాట. సో ఆ, సో దాస్యాబారి వైఫ్ కూడా అట్లనే చేస్తుంది, చక్కగా అతను తినేస్తాడు. అంటే చూసారా, ఇక్కడ ఆయన ఎక్కడ చూసినా కానీ భగవంతుని చూస్తున్నాడు, చూసారా, అట్లా అనమాట. అదొక లీల. ఓకే, సో ఇంకా ఏం జరుగుతుంది, భావగ్రాహి లార్డ్ జగన్నాథ్ గురించి ఒక చిన్న లీల. సో ఇక్కడ ఏంటంటే, ఇంకా ఇంకా ఈయన ఏం చేస్తాడంటే, ఒక మృదంగా, ఒక కర్తాల, ఒక బెల్ కొనుక్కొని ఏం చేస్తాడు, ఇంకా ఇంక ఇదే ఇంక ఆయనకి మెటీరియల్ ఏదన్నా భౌతికది ఏమైనా కనిపిస్తే అదంతా ఒక పాయిజన్ లాగా కనిపిస్తుంది అనమాట. ఓకే, విషం లాగా కనిపిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో మెడిటేట్ చేస్తాడు, ఓ జగన్నాథ్ నిన్ను చూడాలనుంది తండ్రి అని అనుకుంటూ ఉంటాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది, భగవంతుడు ఆయనకి చతుర్భుజ ఫామ్లో కనిపిస్తాడు అనమాట దాస్యకి. సో చక్కగా చూస్తాడనమాట భగవంతుడిని. ఓకే, చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. ఓకే, తర్వాత ఏం జరుగుతుంది, వేడుకుంటాడు, నాకు మంచి భక్తిని ప్రసాదించు తండ్రి అని వేడుకుంటాడు అనమాట. ఓకే, నేను నీ మంచి భక్తుడిలాగా ఉండాలి, నన్ను కరుణించు తండ్రి అని అడుగుతాడు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఒక కోకోనట్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఆ కోకోనట్ లీల గురించి. ఓకే, ఒకతను అతని విలేజ్లో, వాళ్ళ విలేజ్లోనే ఒకతను పూరికి వెళ్తుంటే, ఈయన ఏం చెప్తాడంటే, అరే భగవంతుడికి ఏమన్నా సమర్పించాలి, నేను కూడా అనుకుంటున్నానని చెప్పి ఏమనుకుంటాడంటే, ఒక మర్చెంట్ దగ్గరికి వెళ్తాడు, ఒక క్లాత్ ఆయన కోసం ఒకటి బట్ట కుట్టేసి ఒక మర్చెంట్ దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గర కోకోనట్ ఉంటుంది. ఏం చేస్తాడంటే, ఇదిగో దీంట్లో కొంచెం నువ్వు తీసుకొని నాకు ఆ కోకోనట్ ఇస్తావు అంటే, ఆయన కొంచెం గ్రీడ్ ఎక్కువ. ఓకే, కొంచెం గ్రీడ్ ఎక్కువ. సో ఏం చేస్తాడంటే, ఇతను మొత్తం మొత్తం నీ దగ్గర ఉన్న బట్టలన్నీ నాకు ఇచ్చేసాయి, ఇదిగో ఈ కోకోనట్ తీసుకో అంటాడు. సరే ఓకే పర్వాలేదులే అని తీసేసుకుంటాడు ఇతను. సో అతనికి చెప్తాడు, ఎవరైతే పూరికి వెళ్తున్నారో అతనికి చెప్తాడు అనమాట, ఓకే నువ్వు వెళ్ళినప్పుడు ఆ, ఒక ప్లేస్ ఉంటుంది. ఓకే, వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇదిగో ఆ, నేను ఈ కోకోనట్ ఇస్తున్నాను, భగవంతుడికి నువ్వు సమర్పించు అని చెప్తాడనమాట. ఓకే, ఇదిగో భగవంతుడికి చెప్పు ఇట్లా, ఏంటి, ఈ ఆ, దాస్య బ్రహ్మ ఈ ఈ కోకోనట్ నీ కోసం పంపించాడు, ఒకవేళ నీకు తీసుకోవాలనుకుంటే వచ్చి తీసుకో తండ్రి అని 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 అడుగుతాడు అనమాట. సో ఇతను వెళ్తాడు, ఇతను పూరికి వెళ్ళిన తర్వాత చక్కగా అతను పనులన్నీ చేసుకుంటాడు. లాస్ట్లో గుర్తుకొస్తుంది, అరే
దాస్యాబౌరి కోకోనట్ ఇచ్చాడు కదా, ఈ కోకోనట్ ఇద్దామని చెప్పి అక్కడ ఒక దగ్గర నిల్చొని, ఓ లార్డ్ జగన్నాథ్, దాస్యాబౌరి మీకోసం కోకోనట్ తీసుకొచ్చాడు, ఇదిగోండి తీసుకోండి, ఒకవేళ మ- మీకు తీసుకోవాలనిపిస్తే తీసుకోండి, మీరు మీ చేతుల్ని ఆ పెద్దగా చేసి తీసుకోండి అని ఇక్కడ పెడతాడు అనమాట. అంతే, ఆ భగవంతుడు ఆ చేతులు పెద్దగా అయిపోయి ఆ కోకోనట్ తీసేసుకుంటాడు అనమాట. అప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు, అబ్బా దాస్యాపూర్ ఎంత మంచి డివోటీ, ఎంత మంచి డివోటీ అని చెప్పి అతను ఊరికి వచ్చినప్పుడు చెప్తాడు. అప్పుడు ఆయన కూడా చాలా ఆనంద బాష్పాల్లో ఉంటాడు అనమాట. సో అందుకని చూసారా, అందుకనే భగవంతుడు ఏమంటారు, భావగ్రాహి జనార్దన అంటారనమాట. ఓకే, నెక్స్ట్ మ్యాంగోస్ గురించి కూడా, ఓకే, మామిడి పళ్ళ గురించి కూడా ఒక ఒక లీల ఉంది ఇక్కడ. ఏం పడుతుందంటే ఈయన దాస్యాబౌరి అనుకుంటాడు అనమాట, చాలా టెంపుల్కి తీసుకెళ్తాడు, 40 మ్యాంగోస్, ఓకే, 40 మామిడి పళ్ళు తీసుకెళ్తాడు. అక్కడ ఉన్న పాండాస్ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారంటే, నాకు ఇవ్వు, నేను ఇస్తాను భగవంతుడికి అంటే, కాదు కాదు నువ్వు కాదు నేనే ఇవ్వాలి అని అని ఆయన ఆయన ఏంటంటే ఆయన కూడా మొండిగా ఉంటాడు, కాదు కాదు మీరు ఇవ్వకూడదు నేనే ఇస్తానని చెప్పి ఏం చేస్తాడంటే, ఒక ప్లేస్ ఉంటుంది నీలచక్ర, ఓకే, ఒక నీలచక్ర దగ్గరికి వెళ్ళి రెండు చేతులతో ఇట్లా పట్టుకుంటాడు, ఇట్లా పట్టుకుంటాడు అనమాట. సో భగవంతుడు ఏం చేస్తారు, ఆ రెండింటిని ఆ రెండు మ్యాంగోస్ని తీసేసుకుంటారు. అట్లా మొత్తం 40 మ్యాంగోస్ ఒకదాని తర్వాత ఒకటి తీసేసుకుంటారు అనమాట భగవంతుల వారు. సో పాండాస్ అందరూ లోపలికి వెళ్ళి చూస్తారనమాట. అతను చెప్తాడు దాసేబోరి, అక్కడ చూసారా భగవంతుడు నా మ్యాంగోస్ తీసుకున్నారు అంటే, వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఆల్టర్లో చూస్తారనమాట. ఎక్కడ పట్టినా అక్కడ ఆ మ్యాంగో టెంక తొక్కలు అన్నీ కనిపిస్తాయన్నమాట. అప్పుడు అనుకుంటారు, అబ్బా, అంటే బ్రాహ్మిన్స్ అందరూ ఏం చెప్తారంటే, అక్కడ ఉన్న బ్రాహ్మణులు అందరూ ఉంటారు కదా, సో వాళ్ళందరూ వచ్చి ఈయనకి మంచిగా, అబ్బా నువ్వు మంచి భక్తుడు అయ్యా అని చెప్పి ఆయనకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. సో ఈయన కూడా వాళ్ళందరినీ కాళ్ళు పట్టేసుకొని వాళ్ళందరితో బ్రాహ్మణులకి దగ్గర మంచి ఇది తీసుకుంటారు, అతని దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అనమాట. ఓకే, సో తర్వాత ఇంకా ఇతను మంచిగా చాలా ఆనందంగా ఇంటికి వచ్చేస్తాడు. సో సో దాని అర్థం ఏంటి ఇక్కడ, భగవంతుడు మనలో ఉన్న గొప్పతనాన్ని చూడడు, మనం ఏం పెడుతున్నామనేది చూడడు, మనలో ఉన్న భావన ఏంటి, మనలో ఉన్న ప్రేమ. అందుకని చెప్తారు కదా, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్తి అప్రయచతి తదహం భక్తి ఉపాహృతం అస్నామి ప్రియతాత్మనః, ప్రేమతో ఇస్తే నేను స్వీకరిస్తాను అని చెప్తున్నారు ఇక్కడ. సో అందుకనే మనం ఏం ఏం వండామనేది చూడరు భగవంతుడు అని ఇక్కడ మనము తెలుసుకోవాలి. సో ఇప్పుడు 34 దాని గురించి మనం ఒక 2 విషయాలు తెలుసుకుందాం. కొన్ని విషయాలు ఏంటంటే ఇక్కడ గరుడ దగ్గర భగవంతుల వారు కూర్చుని వచ్చారు కదా. సో అక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే గరుడు ఆ రెక్కల్ని ఇలా అంటారు కదా, మూవ్ చేస్తారు కదా, అప్పుడు ఏమొస్తుందంటే సామవేదం అనేది వినిపిస్తుంది. ఇక్కడ కర్దమముని చెప్తున్నారు, ఓహో నాకు భగవంతుడిది వినిపిస్తుంది, ఆ సామవేదం అంతా వినిపిస్తుంది అంటారు కదా భగవంతుల వారు మనకి, ఇన్ ద వేద సాయం సామవేద అంటారు కదండి, వేదాలలో నేను సామవేదాన్ని, ఎందుకంటే అది చాలా మధురంగా ఉంటుంది. సో అందుకని ఇక్కడ గరుడు ఎప్పుడైతే ఆ వింగ్స్ని ఇలా అంటారో అక్కడ నుండి సామవేదం వస్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, లార్డ్ ఈజ్ వర్షిప్డ్. ఇంకా ఎవరెవరు వర్షిప్ చేస్తున్నారు భగవంతుడిని, బ్రహ్మ, శివ, గరుడు, అందరూ డెమిగాడ్స్ అందరూ, దేవీ దేవతలు అందరూ వర్షిప్ చేస్తున్నారు ఈ సామవేదాలు ఉపనిషత్తులు అన్ని తీసుకొని అని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు, ఇంకా ఇక్కడ కర్దమం ఇంకా ఏం చెప్తున్నారంటే, అయిపోయింది ఇంకా భగవంతుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో ఏం చూస్తున్నారు, ఆయన ఎటువైపు వెళ్తున్నారు అనేది, గరుడు భగవంతుడిని తీసుకెళ్ళిపోతున్నారు. సో వైకుంఠ వైపు నుంచి వెళ్తున్నారు అని చూస్తాడనమాట. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ కొంతమంది అంటారు కదా, వైకుంఠం ఉందా, సో ఇక్కడ కర్దమని చూస్తున్నారు ఎటువైపు వెళ్తుంది అనేది, ఒక పాత్ తయారవుతుంది. ఒక ఫ్లైట్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఒక తెల్లటి పొగ కనిపిస్తుంది కదా, అట్లా ఇక్కడ కనిపిస్తుంది భగవంతుడు వెళ్ళేది. సో అంటే వైకుంఠం ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇంకా భగవంతుడు ఆర్డినరీ క్లాస్, సో ఇక్కడ ఏంటంటే మనము భగవంతుడికి ఎవరు తెలుసుకోవచ్చు అంటే ఏంటంటే, ఇక్కడ మనము ఎవరైతే ముక్తులు అవుతారో, ఆల్రెడీ మనము భౌతిక ప్రపంచంలోనే ఉన్నాం, కానీ ముక్తులు అవ్వచ్చు ఎట్లా, నేను నాది అనేది లేకుండా. ఎగ్జాంపుల్ ఎవరు, ప్రహ్లాద్ మహారాజు, విదురుడు, వాళ్ళ వైఫ్ కృపి. ఓకే, విదురుడి యొక్క వైఫ్ కృపి ఏం చేస్తుంది భగవంతుడికి, విదురుడి ఇంటికి కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు కూర్చుంటారు, మంచిగా కూర్చుంటారు. దుర్యోధనుడు అంటాడు వచ్చి, అరే నేను మీకు డిన్నర్ ప్రసాదం ఇస్తాను అంటే, లేదు నేను తినను మీ ఇంట్లో, నేను విదురుడు ఇంటికి వెళ్తానంట అంటారు. సో వెళ్ళినప్పుడు కృపి ఏం చేస్తుంది, అట్టిపండు ఇచ్చే బదులు తొక్క ఇచ్చేస్తుంది. భగవంతుడు
తొక్కని కూడా భగవంతుడు నవ్వుతూ నవ్వుతూ తినేస్తారనమాట. తర్వాత తెలుసుకుని అరే ఇదేంటి, అయ్యో భగవంతుడికి నేను తొక్కిచ్చాను అనుకుని. ఎందుకు ప్రేమ చూస్తున్నారు భగవంతుడు, అంతేగాని ఏమి ఇస్తున్నారు అనేది చూడట్లేదు. ఓకే, ఇంకా కుంతిమాత, పాండవులు, గోస్వామీస్, మన పరంపర శ్రీలా ప్రభుపాల్ వారు, ఇంకా గొప్ప గొప్ప డిసైపుల్స్, ప్రభుపాల్ వారి డిసైపుల్ అందరు లిబరేటెడ్ అనమాట వాళ్ళు. ఓకే, వాళ్ళు ఆల్రెడీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నారు, కానీ వాళ్ళు ముక్తులు. సో వాళ్ళు భగవంతుడిని అండర్స్టాండ్ చేసుకోవడం, తెలుసుకోగలరు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా భగవద్గీతలో యతతామపి సిద్ధానాం అంటే ఏంటంటే ఎంతోమంది ట్రై చేస్తున్నారు, కానీ ఎవరైతే ముక్తులు ఉంటారో వాళ్ళు మన భగవంతుని ఈజీగా తెలుసుకోవచ్చు. వాళ్ళని ఏమంటారంటే బ్రహ్మభూత స్టేజ్లో ఉంటారు వాళ్ళు, సిద్ధులు. వాళ్ళకి ఈజీగా భగవంతుడిని తెలుసుకోవడం ఈజీ అవుతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నాం. అందుకంటే ఏంటంటే ప్రేమ, భగవంతుడిపై ప్రేమ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు వాళ్ళు ఎప్పుడు భగవంతుడిపై ధ్యానిస్తూ ఉంటారు, వాళ్ళు భక్తియుత సేవ చేస్తూ ఉంటారు చక్కగా అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఎట్లా ముక్తులు ఎక్కడి నుండి, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్, ఈ ఈ భౌతిక ప్రపంచంలో ఉండే మాయ నుండి, ఈ త్రీ ఈ ఉంది కదా మన సత్వగుణం, రజోగుణం, తమోగుణం నుండి దూరం పడిపోయారు, వాళ్ళు దూరంగా ఉన్నారు, వాళ్ళని ఎఫెక్ట్ చేయవు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, 3 మోడ్స్ వాళ్ళ మీద ఎఫెక్ట్ అవ్వవు అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఎవరైతే కండిషన్ ఉంటారో, ఎవరైతే మోహితులు అవుతారో వాళ్ళు భగవంతుడిని అర్థం చేసుకోలేరు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి, కొంతమంది ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో ఉంటాయి కదండి, ఎన్నో సాంగ్స్ అని, సినిమాలని, ఏంటంటో ఉంటాయి. ఒక 2-3 సార్లు చూసిన తర్వాత బోర్ కొట్టేస్తుంది, కానీ లీలల గురించి ఎన్నిసార్లు మనం తెలుసుకున్నా కానీ దాంట్లో ఆనందమే కలుగుతుంది, కానీ కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఆనందం. అందుకనే ఏమంటారు, తుష్యంతిచ రమంతిచ అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకా కర్దమముని ఏం చెప్తారు, ఆయన కూడా లిబరేటెడ్ అయిపోయారు. ఎట్లా, ఎందుకంటే భగవంతుడిని ఆయన ఫేస్ టు ఫేస్ చూశారు. రైట్, మనకి ఎప్పుడు ఆ ఛాన్స్ వస్తుందో తెలీదు. సో కర్దమముని భగవంతుడిని ఫేస్ టు ఫేస్. సో ప్రభుపాదులు ఒకసారి ఒక ఈ మధ్య నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ప్రభుజీ చెప్తా ఉన్నారు ఏంటంటే, సో ప్రభుపాదుల వారు కూడా అంటారు ఏంటంటే, మనం భక్తియుత సేవ మంచిగా చేస్తే మనం కూడా భగవంతుడిని ఫేస్ టు ఫేస్ చూడొచ్చు అని ప్రభుపాదుల వారు అంటారు. ఓకే, సో ఇంకా మనం ఏం చేయాలి, మనం జనరల్గా భగవంతుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం, మనం భగవంతుడిని చూస్తాం డైరెక్ట్గా, అలా చూడకూడదు. ఫస్ట్ మనము భగవంతుడి యొక్క లోటస్ ఫీట్ని చూడాలి, తర్వాత మెల్లమెల్లగా ఆ నేవల్, చెస్ట్ ఏరియా, భగవంతుడి యొక్క లోటస్ ఫేస్ చూడాలి. ఓకే, అది దాన్ని హ్యూమిలిటీ అంటుంది. డైరెక్ట్గా నేను పోయి భగవంతుడిని చూస్తానంటే అలా కుదరదు. ఫస్ట్ మనము భగవంతుడి యొక్క చరణాలను చూడాలి. ఓకే, సో అదొక పద్ధతి అనమాట. ఓకే, సో ఇంకా ఏంటి, హ్యూమిలిటీ. ఓకే, మనలో హ్యూమిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈగర్నెస్, ఆతృత అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైడ్ ఉండకూడదు. ఓకే, దుర్యోధనుడికి ప్రైడ్ ఉండింది, రైట్, గర్వం. ఆ గర్వం వల్లనే ఏమైంది, భగవంతుడికి దగ్గర అవ్వలేకపోయాడు. ఓకే, సో అన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాడు. భగవంతుడి దగ్గర అడిగాడు నీకేం కావాలి అంటే, ఓ నీ సేన కావాలన్నాడు, నువ్వు కావాలని అనలేదు. సో అట్లా అనమాట. సో 35వ శ్లోకం ట్రాన్స్లేషన్ ఎవరు చదువుతారు? హరే కృష్ణ. సునీత మాతాజీ చదువుతారా? మీరు చదవకపోతే, ఎవరైతే చదవలేదో వాళ్ళు చదవండి. హరే కృష్ణ. ఓకే, లక్ష్మీ మాతాజీ మిమ్మల్ని నేను అన్మ్యూట్ చేసామని పెట్టాను, అన్మ్యూట్ చేసుకొని చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. భగవానుడు నిష్క్రమించిన పిదప పూజనీయుడగు కర్దవముని ఆ దేవదేవుడు పలికిన సమయమును ప్రతీక్షించుతూ బిందు సరోవర తటమున వసించెను. ఎస్, సో దీంట్లో పర్పట్ లేదు. సో 36 ఎవరు చదువుతారు? ఐఫోన్ జనని మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. జనని మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు, దండ ప్రణామం. 36 మాతాజీ. హరే కృష్ణ. బాధ్యతో పాటుగా స్వయంభువ మనువు సువర్ణ మండితముగు రథమును ఆరోహించి కుమార్తెను తమ వెంట నిడుకొని భూసంచారము ఆరంభించను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మా, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఇందాక మనం చూసాం కదా, భగవతులు వారు చెప్పారు. ఓకే, సో ఒక మను అనే ఒక ఎంపరర్ కింగ్ వస్తాడు, అతని డాటర్ మీకు ఇస్తారు.
ఇస్తారని చెప్తారనమాట కదండి. సో సో అట్లా అందుకనే ఇక్కడ సో ఆయన ఎట్లా అంటే గోల్డెన్ చారియట్, ఓకే, ఒక బంగారు చారియట్లో వస్తాడు అని చెప్తారనమాట. ఓకే, ఎట్లా ఎందుకంటే అతను చూస్తున్నాడు, ఓ మా మా పుత్రికకి ఎవరు మంచి సూటబుల్ హస్బెండ్ ఎవరు అని ఆయన మొత్తం వరల్డ్ అంతా చూస్తూ ఉంటారనమాట, ఎతుకుతూ ఉన్నారనమాట. ఓకే, సో ఎందుకంటే ఆయన పుత్రిక అంటే చాలా ఇష్టం ఆమెకి, తన బిడ్డ అంటే చాలా ఇష్టం ఆయనకి, అందుకని ఆయన ఎతుకుతున్నాడు, ఓ ఎవరు సూటబుల్ ఎవరు అని ఎతుకుతా ఉన్నాడు అనమాట. ఓకే, సో 37 జయలక్ష్మి మాతాజీ చదువుతారా? జయలక్ష్మికి హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. ఓ విదురా, భగవానుడు తెలిపిన నాటికే తన వ్రతములను పూర్తి చేసినట్టు ఆ ముని ఆశ్రమమునకు వారు చేరిరి. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ మాతాజీ. సో భగవంతుడు ఎలా చెప్పారో అలా అయిపోయింది. ఏంటి, ఆయన చక్కగా మను కరెక్ట్గా కర్దముని యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చేస్తారు. సో ఇంకోటి ఇక్కడ మనం తెలుసుకోవాలి ఏంటంటే, ఇందాక మనం అనుకుంటున్నాం కదా, ఒక ప్రభుజీ చెప్పారు క్లాస్లో ఏంటంటే, భగవంతుడు ఒక్కసారి మన డివోటీ జర్నీ స్టార్ట్ చేయగానే కృష్ణ పరమాత్మకు కూడా చాలా ఉంటుంది, అరే ఈ జీవులను ఎలా వెనక్కి తీసుకెళ్ళాలి అనేది ఉంటుంది. సో మనకి 3 లైఫ్ టైమ్స్, 3 జన్మలు, ఓకే, 3 జన్మలలో మనల్ని భగవంతుడు వెనక్కి తీసుకెళ్ళిపోతారంట. ఓకే, సో అధైర్యపడద్దండి. సో కొంతమంది అరే నేను ఇంకా ముందుకెళ్ళట్లేదని అధైర్యపడద్దు. ఓకే, సో అందుకని మనం చూస్తాం కదా, కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి, రైట్. కనిష్టాధికారి అంటే అప్పుడప్పుడు స్టార్ట్ అవుతున్నారు వాళ్ళు, ఉత్తమాధికారి అంటే వాళ్ళు గుడ్ ప్రాపర్ డివోటీషిప్, మధ్యమాధికారి అంటే వాళ్ళు అటు అంటే ఇంకా ఉత్తమాధికారి స్టేజ్కి వెళ్ళలేదు, వాళ్ళు కనిష్ట అంటే అసలు ఏమీ నాలెడ్జ్ లేకుండా కూడా ఉండదు, తక్కువ నాలెడ్జ్లో కాదు, మీడియం కొంచెం నాలెడ్జ్ ఉంది, వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నారు. సో అందుకని మనం చూస్తాం కదా డివోటీస్లో కూడా ఇట్లా లెవెల్స్ ఉంటాయి. సో ఏంటంటే 3 జన్మలలో, ఓకే, భగవంతుడు మనల్ని వెనక్కి తీసుకెళ్తారు అని ఒక లెక్చర్లో ఒక ప్రభుజీ చెప్తా ఉన్నారు. సో ఇట్స్ వెరీ నైస్. చూసారా, కృష్ణుడికి కూడా ఆత్రం ఉంది. సో మనం కూడా ఆత్రంగా ఉండాలి, మనం కూడా వెనక్కి వెళ్ళాలి, ఏం చెయ్యాలి వెనక్కి వెళ్ళడానికి భగవంతుడి ధామానికి, రైట్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, కృష్ణ పరమాత్మే చెప్పారు. ఏం చెప్పారు? జన్మ కర్మచమే దివ్యం ఏవం యోవైతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మాహమేతి. సో అర్జున ఏం చెప్పారు? నా జన్మ ఇంకా కర్మ ట్రాన్సెండెంటల్ అంటే దివ్యమైనవి, అవి మనం తెలుసుకుంటే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా మళ్ళీ పుట్టుక ఉండదు అని చెప్తున్నారు అనమాట. సో అందుకనే మనము ఈ కృష్ణ బుక్ ఉంది కదా, ప్రభుపాదులు వారు చక్కగా బ్యూటిఫుల్గా రాశారు, రైట్. కృష్ణ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, ఆ బుక్ చదివితే ఏమవుతుంది, భగవంతుడు ఎంత గొప్పవాళ్ళు, మనకి ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన ఔదార్యత్వం ఏంటి, అంటే మనం ఎంత ఇష్టమో మన కెపాసిటీ ఏంటి అనేది అన్నీ మనకు అర్థమవుతాయి. ఓకే, అప్పుడు మనకి భగవంతుడిపై ఆటోమేటిక్గా ప్రేమ కలుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ కలిగినప్పుడు మనకి భగవంతుడే గుర్తుకొస్తారు చనిపోయినప్పుడు, అప్పుడు మనకి మళ్ళీ భగవంతుడి వైపే దగ్గర ధామానికి వెళ్ళిపోవడానికి మనం ఎలిజిబుల్ అవుతాం. సో అలా అనమాట. సో 36, 38, 39 నెక్స్ట్ శ్లోకం మల్లేశ్వరి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. సరస్వతీ నదీ జలములచే నిండియుండు పవిత్ర బిందు సరోవరము ఉన్నతులకు మునిగణమునకు ఆశ్రమై ఉన్నది. దాని పవిత్ర జలము మంగళకరమేగాక అమృతము వలె మధురమున అయ్యుండును. తన రక్షణమును కోరిన కద్దముని ఎడ అమిత కరుణతో విఫలుడైనప్పుడు భగవాను నేత్రముల నుండి అశ్రు బిందువులు అచ్చట రాలినందున అది బిందు సరోవరం అని పిలువబడినది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది. మనము ఆస్టెరిటీ, మనం తపస్సు చేస్తే, మనం మంచిగా భగవంతుడిపై భక్తియుత సేవ చేస్తే, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ భగవంతుడు వాళ్ళు అక్కడికి రాగానే, అరే కర్మముని ఎంత చక్కగా తపస్సు చేశారు కదా, ఆ తపస్సుని మెచ్చి భగవంతుడు అశ్రుధారలు వచ్చేసాయి, రైట్, కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. వచ్చిన తర్వాత ఏమైంది, అదే ఒక బిందు సరోవర్ లాగా తయారైంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. చూసారా, దాన్నే కాజ్లెస్ మర్సీ, భగవంతుడికి అహైతుకి మర్సీ అంటారు. ఓకే, మర్సీని ఏమంటారు? దయ. అహైతుకి దయ, భగవంతుడిపై దయ కలుగుతుంది ఎప్పుడు మనం భక్తియుత సేవ మంచిగా చేస్తే. సో ఏమైంది ఇక్కడ, మనం జనరల్గా మనము కళ్ళనీళ్ళు పెట్టుకుంటాం, మనం అప్పుడప్పుడు మనకు బాగా ఏదన్నా మంచి లీల విన్నప్పుడు, ఒక డివోటీ నాకు ఇలా జరిగింది అని చెప్పినప్పుడు మనం కళ్ళనీళ్ళు పెట్టుకుంటాం. మనము మంచిగా
భక్తియుత సేవ చేస్తే భగవంతుడు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అనేది చూసారా. ఇది ఒక గొప్ప శ్రీల ప్రభుపాదులు వారు ఇలా ఎంత బాగా చెప్తున్నారో ఆలోచించండి. సో ఇంకా ఏంటి, అందుకని మనం ఏం చేయాలి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్పుడప్పుడు మనం చెప్తా ఉంటారు ఏంటి, ఆ, ఆ, ప్రభు మీరు క్లాస్ బాగా తీసుకున్నారని అట్లా అనుకోకూడదు. మనం ప్రతిదీ భగవంతుడికి రిలేట్ చేయాలి. డివోటీస్ అనే వాళ్ళు పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్ళు. ఓకే, పోస్ట్ మ్యాన్ దాంట్లో క్రెడిట్ కార్డు ఉండొచ్చు, ఎంతో వాల్యుబుల్ ఒక బాక్స్లో ఎన్నో వాల్యుబుల్ ఉండొచ్చు, కానీ అతను తీసుకోగలడా, ఇది నేను ఈ క్రెడిట్ కార్డు నేను తీసేసుకుంటానంటే ఏం చేస్తారు, వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేస్తారు. సో అందుకని ప్రభుపాదుల వారు కూడా భగవంతుడికి ఎప్పుడు క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. ఆయన స్పిరిచువల్ మాస్టర్కే క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. మిమ్మల్ని అందరినీ, రైట్, డిసైపుల్స్ ఉన్నారు కదా అప్పట్లో, ప్రభుపాదుల వారికి చాలామంది హెల్ప్ చేసేవాళ్ళు. మిమ్మల్ని అందరినీ నా గురువు గారు నాకు హెల్ప్ చేయడానికి పంపించారని అనేవాళ్ళు. అంతేగాని నేనే ఇదంతా చేస్తున్నాను ఎప్పుడు తీసుకోలేదు ఆయన, ఎప్పుడు ఆయన క్రెడిట్ తీసుకోలేదు. ఓకే, సో అందుకే మనం కృష్ణ పరమాత్మ ఏదైనా కానీ ప్రతిదీ కృష్ణ పరమాత్మకి రిలేట్ చేయాలన్నమాట. ఓకే, లేదా మన గురువుకి, లేదా మన గురువుకి రిలేట్ చేయాలి, కృష్ణ పరమాత్మకి రిలేట్ చేయాలి. అంతేగాని నేనే ఇదంతా చేస్తున్నాను అని అనుకోవడం తప్పు. సో అప్పుడు మనము కృష్ణ చైతన్యంలో ఉన్నట్టు. మనమే క్రెడిట్ తీసుకున్నాం అనుకోండి ప్రతిదానికి, అది కృష్ణ చైతన్యంలో అది కాదు, అది మన చైతన్యం అయిపోతుంది. సో అందుకని డివోటీస్ అందరూ పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్ళు అనమాట. ఓకే, మనం ఇంకా సో కంపాషన్ గురించి మనం ఆలోచిస్తున్నాం కదా, ఇప్పుడు చర్చించుకుంటున్నాం. సో కంపాషన్ ఎంత, డివోటీకి కంపాషన్ ఎలా ఉంటుంది. సో ఒకసారి ప్రభుపాదుల వారు మాయాపూర్లో ఉన్నప్పుడు అక్కడ గోవర్ధన్ పూజ చేస్తున్నారనమాట. ఓకే, సో డివోటీస్ అందరూ గోవర్ధన పూజ అంటే ఎలా ఉంటుంది, మొత్తం ప్రసాదం అంతా తీసుకొచ్చి చక్కగా ఇలా పెడతారనమాట, ఒక మౌంటైన్ లాగా, ఒక పర్వతం లాగా పెడతారు. సో తర్వాత ఏం జరుగుతుందంటే, తర్వాత చూస్తే అంత పూజ అంతా అయిపోయింది, ప్రభుపాదుల వారు రూమ్కి వెళ్ళిపోయారు. చూస్తున్నారు అక్కడ కుక్కలు, ఇంకా అక్కడ ఉండే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇట్లా గొడవ పడుతున్నారు, బాగా అరుస్తున్నారు. ఏదో ఏంటబ్బా అని చూస్తే అక్కడ ఉండే రబ్బిష్ ఉంటుంది కదా, అంటే ఈ ప్రసాదం పడిపోయిన ఒక ఏరియా ఉంటుంది కదా, అంతా పారేస్తారు ప్లేట్లు అన్ని. అక్కడ నుంచి ఆ కుక్కలు ఇంకా పిల్లలు కూడా తింటున్నారు అనమాట. అప్పుడు ప్రభుపాదులు వారు అంటారు, ఆయన కూడా బాగా బాధపడిపోయి, అరే ఇలా మన టెంపుల్కి 10 మైల్ రేడియస్, కిలోమీటర్లు కాదు, 10 మైల్ రేడియస్. ఓకే, రేడియస్లో, ఓకే, మన టెంపుల్ నుండి ఆ దూరం చుట్టూ ఎవ్వరూ ఆకలిగా ఉండకూడదు. ఓకే, ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కానీ అందరికీ ప్రసాదం వండి పెట్టండి అని చెప్పారనమాట ప్రభుపాదుల వారు. దాన్ని రియల్ కంపాషన్ అంటారు. ఓకే, ఇంకొకసారి ఏం జరుగుతుందంటే చాలా విచిత్రమైన జరుగుతుంది. ఏంటంటే ప్రభుపాదుల వారు యుఎస్లో ఉన్నప్పుడు ఒక ఫామ్కి వెళ్తారనమాట. అందరూ సిటీలోనే పెట్టారు కదా టెంపుల్, ఒకసారి ఫామ్ సిటీ నుండి దూరంగా ఒక ఫామ్ ఉంటుంది, అక్కడికి వెళ్తారనమాట ప్రభుపాదుల వారు. సో వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, పొద్దున్నే మనకు తెలుసు కదా ప్రభుపాదుల వారు వాకింగ్కి వెళ్తారు. సో వెళ్ళినప్పుడు అక్కడ పక్కన నైబర్స్ ఉంటారు, వేరే వాళ్ళు ఎవరో వాళ్ళు కూడా ఫార్మింగ్ చేసుకుంటున్నారు. అతను ఏంటంటే మొత్తం నగ్నంగా ఉంటాడనమాట. ఫార్మింగ్ చేస్తున్నాడు, ఏదో గడ్డి పీకడము ఏదో చేస్తున్నాడు, కానీ ఆయన మొత్తం నగ్నంగా ఉన్నాడు. ప్రభుపాదుల వారు డిసైబుల్స్ని అడుగుతారు, ఈయనేంటి ఇలా ఉన్నాడు అంటే, ప్రభుపాద్ వీళ్ళని న్యూడిస్ట్ అంటారు. వాళ్ళు ఏంటంటే న్యూడిస్ట్ అనమాట, న్యూడిస్ట్. ఓకే, వాళ్ళు ఏమంటారు అంటే, వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే, మేము పుట్టినప్పుడు నగ్నంగా ఉన్నాం, అందుకనే ఇప్పుడు కూడా ఎప్పటికీ మేము నగ్నంగానే ఉంటాం. వాళ్ళ ఐడియా అట్లా ఉంటుంది అన్నమాట. సో ప్రభుపాదుల వారు ఆయన దగ్గరికి వెళ్ళి ఒకటే మాట అంటారు, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే నువ్వు ఏం చేస్తున్నావు అని అంటారు. అంతే, నువ్వు ఆత్మవి, నువ్వు శరీరాన్ని కాదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నముహ్యతే. ఏమీ లేదు, నో ప్రీచింగ్ చేయలేదు, ఏం చేయలేదు, ఒక్కటే వాట్ ఆర్ యూ డూయింగ్ అని అంటారు అనమాట. అంతే. సో ఏం తర్వాత కొద్ది రోజుల తర్వాత అతను అక్కడి నుండి డివోటీ అయిపోతాడు అనమాట. ఈ పక్కకు వచ్చేసి మన టెంపుల్ వైపు, మన ఆ ఫామ్ నుండి ఈ ఫామ్కి వచ్చేస్తాడు అనమాట. వచ్చి చక్కగా డివోటీ అయ్యి తర్వాత ఆయనకి ప్రభుపాద్ యొక్క డిసైపుల్ కూడా అవుతారనమాట ఆయన. ఓకే, సో చూసారా, అంటే డివోటీ యొక్క కంపాషన్ అలా ఉంటుంది. ఆయన ప్రభుపాదుల వారు ఏమీ ప్రచారం చేయలేదు ఆయనకి, ఒట్టి వాట్ ఆర్ యూ డూయింగ్ అని అంటారు అంతే. సో అట్లా అనమాట, అంటే ప్యూర్ డివోటీస్ యొక్క గొప్పతనం అది. ఓకే, సో ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా గంగా గురించి ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, గంగా ఎక్కడి నుంచి వచ్చింది, భగవంతుడి యొక్క కాళ్ళ నుంచి వచ్చింది అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా పర్స్పిరేషన్. ఓకే, సో ఇంకా టీయర్స్, ఎప్పుడైతే భగవంతుడి అశ్రుధారాలు వచ్చినాయో అది బిందు సరోవర్ అయింది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా శివామృత జల, దీన్ని ఏమంటారంటే బిందు సరోవర్ని శివామృత జల అంటారనమాట.
సో శివామృత జల అంటే ఏంటంటే శివ అంటే క్యూరింగ్, తక్కువ చేస్తుంది. ఏం తక్కువ చేస్తుంది? మెటీరియల్ డిసీజెస్, మనకున్న భౌతిక ఉంటాయి కదా, భౌతిక ప్రాబ్లమ్స్ అవన్నీ తక్కువ చేస్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ కంపాషన్, ఎందుకు కంపాషన్ అవ్వాలి? డివోటీస్కి కంపాషన్ ఎందుకు అవ్వాలంటే, ఎలా మనం అందరినీ చూస్తే మనం కంపాషన్ అవుతామంటే సెపరేటెడ్ ఎంటిటీస్ ఆఫ్ ద లార్డ్గా అర్థం చేసుకోవాలి. ఎట్లా? భగవంతుడు వారు వెళ్తున్నారు అంటే అందరు ఉన్నారు, మనం చూస్తున్నాం, మనం ఎక్కువ ధ్యానించాం వాళ్ళ గురించి. కానీ ప్రభుపాదుల వారు ఎలా చూస్తారో తెలుసా? అరే ఈ ఈ జీవ భగవంతుడి నుంచి సెపరేట్ అయిపోయాడు, రైట్? అతని ఫ్యూచర్ ఏంటి? అతను ఏం చేస్తున్నాడు? డిపెండెంట్ కాంపిటీటర్ ఇన్ ఇగ్నరెన్స్. డిపెండెంట్, ఆయన కూడా డిపెండెంటే, అందరూ డివోటీస్ డిపెండెంటే, నాన్ డివోటీస్ డిపెండెంటే. కాంపిటీటర్ ఏం చేస్తున్నారు ఈ నాన్ డివోటీస్? భగవంతుడిని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు? అజ్ఞానం వలన. ఓకే, దాన్ని ఏమంటారంటే డిపెండెంట్ కాంపిటీటర్ ఇన్ ఇగ్నరెన్స్ అంటారు. అందుకని మనం ఎలా చూడాలి వాళ్ళని? సెపరేటెడ్ ఎంటిటీస్. అయ్యో భగవంతుడి నుండి సెపరేట్ అయిపోయారు అని చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి మనం ప్రసాదం ఇస్తాము, లేదంటే ఏదో ఒకటి చెప్తాం. ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు వినలేదనుకోండి, సరే ఇదిగో బాబు ఈ కుకీ తీసుకో, ఇది ప్రసాదం తిను అని చెప్తాం. ఎట్లా? ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కిడ్, ఒక ఫ్యామిలీలో ఒక పిల్లవాడు ఇంట్లో నుండి పారిపోయాడు. పాపం వాడు మిస్ అయిపోయాడు. ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మిస్ అయిపోతారు. సో ఏం చేస్తారు? అందరూ వదిలేస్తారా? లేదు. అరే ఈ బిడ్డ ఏడుస్తున్నాడు, ఏమైంది, ఇతను తీసుకెళ్ళి అక్కడ ఆఫీస్లోకి తీసుకెళ్ళండి, లేదా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి అని అంటారు. అంతేగాని వదిలేస్తారా? లేదు. అట్లా అనమాట. ఇలా కూడా అలాగే ఇక్కడ కూడా ప్రభుపాదుల వారు అలాగే చేసేవాళ్ళు. అందరిని ఎవరిని చూసినా కానీ వీళ్ళని ఎలా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలి భగవంతుడి ధామానికి అనేటట్టుగానే చూసేవాళ్ళు అనమాట. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? ఇందాక చూసాం కదా, ఈ బిందు సరోవర్ నుండి ఎవరైతే ఈ బిందు సరోవర్లో ఉన్న నీళ్లు తాగితే ఏం జరుగుతుంది? వాళ్ళల్లో ఉన్న భౌతిక డిసీజెస్ అన్నీ పోతాయి అని చెప్తారనమాట. ఓకే, అలాగే గంగాలో కూడా సేమ్. గంగాలో మనం స్నానం చేసినా కానీ అలా ఏం పోతాయి? కామ, క్రోధ, మదం, ఆశ్చర్య. కానీ అలాగే ఒట్టినే పోతాయా? లేదు. మనం జపం కూడా చేయాలి. జపం చేస్తూ ఇది చేస్తే చక్కగా అది అలా అవుతుంది. మెటీరియల్ డిజైర్స్ అన్నీ పోతాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో 40వ శ్లోకం ఎవరు చదువుతారు? కేశా సుజాత మాతాజీ, హరే కృష్ణ, చదువుతారా మీరు? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను. 40 శ్లోకం. అన్ని జంతువులకు చెందిన ఫల పుష్ప హరితమైనవియు పలు విధములకు ధనులు చేసడి పుణ్యములకు మృగములకు పక్షులకు ఆశ్రయము నొసగునవియు అగు పుణ్య వృక్ష సమూహముచే ఆ సరోవర తటము పరివృత్తమై ఉండెను. వన వృక్ష శోభచే అది అలంకృతమై కనపడెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ, దండోత్ ప్రణామ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ మనకి ఆ బిందు సరోవర్ యొక్క తటము అంటే షోర్ ఉంటుంది కదా చుట్టూగా, ఎలా ఉంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఏమేమి ఉన్నాయి? చక్కటి చెట్లు, మంచి మంచి ఫ్రూట్స్, ఓకే, ఫలాలు, పువ్వులు, ఇంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఏంటి? మంచి మంచి పశువులు, ఇంకా పక్షులు అన్నీ మంచి మంచి బ్యూటిఫుల్ వాయిస్ ఇస్తున్నాయి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, అంటే ఏంటంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఎక్కడైతే భగవంతుడు ఉంటారో అక్కడ చెడు అనేది ఉండదు. ఓకే, వాతావరణం మంచిగా ఉంటుంది అని చెప్తున్నారు. ఒకసారి ప్రభుపాదుల వారు ఒహాయో అనే ఒక ప్లేస్కి వెళ్తారు యుఎస్లో. ఓకే, అక్కడ చాలా చలిగా ఉంటుంది అనమాట. సారీ. సో డిసైపుల్స్ అడుగుతారు ప్రభుపాదు వారిని, ప్రభుపాద్ ఇక్కడ ప్రతి యుఎస్లో ఉండే వేరే స్టేట్కి ఈ స్టేట్కి 4 degrees తక్కువగా ఉంటుంది, చలి ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ ఎందుకు ప్రభుపాద్ అంటే? ప్రభుపాదులు వారు అంటారనమాట, ఇక్కడ కళేబరాలు అంటే ఈ స్లాటర్ హౌసెస్ అంటారు కదా, ఈ పశువులని చంపే ఫ్యాక్టరీలు, రైట్? అది కోళ్ళైనా మేకలైనా లేదా ఆవులనైనా, రైట్, గోవుల్ని చంపే కళేబరాలు, ఆ స్లాటర్ హౌసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దాన్ని ఏమవుతుందంటే ఉగ్రకర్మ ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే వీళ్ళకి ఆ ప్లేస్ ఇంపయస్ అయిపోయింది అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో అలా అనమాట, అంటే అది ప్యూర్గా లేదు, ఇంప్యూర్ అయిపోయింది అని చెప్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ ఈ భగవంతుడికి అశ్రుధారాలు రాగానే ఏమైంది? బిందు సరోవర్ చుట్టూ ప్లేస్లో ఏమైంది? ప్లేస్ అంతా చాలా మంచిగా తయారైంది, చాలా ప్యూర్గా అయింది అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా క్రోస్, ఇక్కడ ఏంటి? ఈ
అదేంటి క్రోస్ని ఏమంటారు, కాకులు, కాకులు అవన్నీ లేవు అక్కడ. మంచి మంచి బర్డ్స్, మంచి ట్రీస్ అన్నీ అక్కడ ఉన్నాయి అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, ఫ్లై ఉంది, రైట్. ఈగ, ఈగ ఏం చేస్తుంది, ఎక్కడైతే పుండు ఉందో, ఎక్కడైతే పేడ ఉందో, ఏదో చెండాలం ఉందో అక్కడికే వెళ్తుంది. కానీ కానీ హనీబీ ఏం చేస్తుంది, చక్కగా ఒక తేనెటీగ ఏం చేస్తుంది, అది ఫ్లవర్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి చక్కగా దాంట్లో ఉన్న తేనె అంతా తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది. అలాగే ఆ కాకి ఏం చేస్తుంది, ఎక్కడ కళేబరం ఉందో అది అక్కడ ఎతుకుతూ ఉంటుంది, అది చెత్త ఎక్కడుందో కానీ కానీ స్వాన్ ఏం చేస్తుంది, స్వాన్ అది ఏం చేస్తుంది, నీళ్లు, పాలల్లో నీళ్లు తీసుకున్నా కానీ పాలు తీసుకుంటుంది, నీళ్ళని వదిలేస్తుంది. సో అట్లా అనమాట, అక్కడ ఆ ప్లేస్ అంతా ప్యూర్ అయిపోయింది అని చెప్తున్నారు. అలాగే ఇంకా ఏం చేస్తున్నారు ఇక్కడ, ఆ ట్రీస్ ఉన్నాయి కదా, చెట్లు, పూలు అన్నీ ఏం ఏం చేస్తున్నాయి, అవి కూడా భగవంతుడి యొక్క గుణగణాలని గ్లోరిఫై చేస్తున్నాయి. ఎట్లా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని గుణగణాలని చక్కగా చేస్తున్నాయి అని చెప్తున్నారు, చక్కగా గ్లోరిఫై చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న లీల జరిగింది, అదేంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఒకసారి జారీఖండ, ఓకే, చైతన్య మహాప్రభు బృందావన్కి వెళ్తున్నారు, నవద్వీప్ నుండి బృందావన్కి వెళ్తా ఉన్నారు. సో జారీఖండ అనేది ఒక జంగల్ ఉంది, ఓకే, జంగల్ అంటే అడవి. ఓకే, అక్కడ ఏం జరుగుతుందంటే రాత్రిపూట, సో అక్కడ అన్ని పులులు, ఏనుగులు అన్నీ ఉంటాయన్నమాట. ఓకే, సో అప్పుడు చైతన్య మహాప్రభు వెళ్తూ ఉన్నారు, కానీ ఎలా వెళ్తున్నారు, చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోతున్నారు. ఎటువంటి మనము పులి వచ్చిన, ఏనుగు వచ్చినా మనం భయపడతాం కదా, ఆయనకి ఏం లేదు, జస్ట్ అలా పీస్ఫుల్గా వాళ్ళని వదిలేశారనమాట. ఈ టైగర్స్, ఎలిఫెంట్స్ ఏమీ అనలేదు ఆయనని అటాక్ చేయడం అట్లా ఏం చేయలేదు. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, చైతన్య మహాప్రభు ఏం చేస్తారు, బై మిస్టేక్ ఏం చేస్తారంటే, ఒక పులి నిద్రపోతుంది, తన కాలుని టచ్ చేస్తారనమాట. ఓకే, టచ్ చేయగానే ఏం జరుగుతుందంటే, అది ఇట్లా అరుస్తుంది, ఊ అని ఇట్లా అరుస్తుంది అనమాట. అరవగానే చాంట్ ద హోలీ నేమ్, భగవంతుడి యొక్క నామాన్ని జపించు అనగానే అది కూడా కృష్ణ కృష్ణ అని డ్యాన్స్ చేస్తుంది అనమాట. ఓకే, పులి కూడా. సో ఇంకా ఒకసారి ఆ రివర్, ఒక నది ఉంటుంది, ఆ నదిలో చైతన్య మహాప్రభు స్నానానికి వెళ్తారనమాట. ఓకే, వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ ఏనుగులు వచ్చేస్తాయి, చాలా ఏనుగులు నీళ్లు తాగుతూ ఉంటాయి అనమాట. సో చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే, నీళ్లు దోసిట్లో తీసుకొని వాళ్ళ మీద వేస్తారు అనమాట, స్ప్లాష్ చేస్తూ ఉంటారు, అన్నిటి మీద నీళ్ళు వేస్తూ ఉన్నారు అనమాట. ఓకే, మనం నీళ్ళలోకి వెళ్ళినప్పుడు అది చేస్తాం కదా అట్లా. సో అవి ఏం చేస్తాయి, అవి కూడా డ్యాన్స్ చేయడం, కృష్ణ కృష్ణ అని ఇట్లా అరవడం మొదలు పెడతాయి, కూ అని ఇట్లా ట్రంపెట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇంకా ఒక దగ్గర ఇంకో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక జంగిల్, ఇంకా అడవిలో ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ జింకలు, పులులు అన్నీ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ కూడా చైతన్య ప్రభు చాంట్ చేస్తూ వెళ్తా ఉన్నారనమాట. వెళ్తూ ఉన్నప్పుడు ఏమైంది, అక్కడ ఆ బృందావన్ ధామ్కి వెళ్తున్నారు కదా, అది గుర్తుపెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నారనమాట. సో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, అటువంటి వాళ్ళు ఏం జరుగుతుందంటే, అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి హంగర్ అంటే ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కోపం కూడా రాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట చైతన్య మహాప్రభు. ఇంకా ఏం జరుగుతుంది, దాని తర్వాత ఏమైంది, ఆ జింక, పులి ఆలింగనం చేసుకొని డాన్స్ చేయడం మొదలుపెట్టినాయంట. చూసారా, అంటే వాళ్ళల్లో ఉన్న చెడు ప్రవృత్తులన్నీ పోయినాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, సో 41 శ్లోకం లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు చదవకపోతే మీరు చదవండి ప్లీజ్. అన్మ్యూట్. ఎస్, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండ ప్రణామం. భక్తిల్లిన పక్షుల స్వరములచే ఆ ప్రదేశము ప్రతిధ్వనించుచుండెను. భక్తిల్లిన భృంగములు అచ్చట తిరుగాచుండగా ఉన్మాత్ములైన నెమళ్ళు దర్పముతో నాట్యమాడినవి. మదించిన కోయిలలు ఒకదానినొకటి పిలుచుకొనుచున్నవి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ, దండ ప్రణామం. సో అక్కడ ఉన్న మనం చూసాం కదా, ఫ్లవర్స్, పూలు అన్నీ చాలా ప్యూర్ అయిపోయినాయి కదా. సో అవన్నీ ప్యూర్ అయిపోయినాయి. సో ఆ ప్యూరిలో ఉన్నప్పుడు, అంత ప్యూర్గా ఉన్నప్పుడు అక్కడ ఉండే ఆ తేనెటీగల వాటి తేనె తీసుకోగానే అవి కూడా ఇంటాక్సికేట్ అయిపోయినాయి అనమాట. అది వాటికి ఒక మత్తులోకి వెళ్ళిపోయినాయి అని చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకా ఏమైంది, పీకాక్స్ అదే నెమళ్ళు అన్నీ ఏం చేసినాయి, చక్కగా డ్యాన్స్ చేశాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, చక్కగా డ్యాన్స్ చేశాయి అని చెప్తున్నారు. వాళ్ళు ఆనందంలో ఉన్నారు.
ఎందుకంటే ఆ ప్లేస్ కూడా పవిత్రం అయిపోయింది, ఎందుకంటే భగవంతుడి నుంచి కనెక్ట్ అయి ఉంది కదా, అందుకని పవిత్రం అయిపోయింది అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో మనం ఎగ్జాంపుల్ ఏంటి, మనము ప్రసాదం తీసుకున్నాం అనుకోండి, చక్కగా మనం చక్కగా భగవంతుడికి భోగం ఇచ్చి చక్కగా ప్రసాదం తీసుకుంటే ఏమవుతుంది, మనం చాలా ఆనందం కలుగుతుంది. అదే మనం బయట ప్రసాదం బయట బయట ఫుడ్, ఓకే, బై మిస్టేక్ మనం జైన్ ఫుడ్ తిన్నాం అనుకోండి ఎక్కడైనా, ఓకే, అంటే అంటే అక్కడ ఏం దొరకలేదు, అందుకని తినాల్సి వచ్చింది. ఓకే, తినాల్సి వచ్చింది. సో అప్పుడు ఎలా ఉంటుంది, మనకు ఆ ఆనందం కూడా కలగదు. ఓకే, సో అందుకనే ప్రభుపాదుల వారు కూడా ఏం చూసేవాళ్ళు, ఆ, ఒకసారి ప్రభుపాదులు వారు డిసైపుల్స్ ఉన్నారు కదా, డిసైపుల్స్ కుక్ చేసేవాళ్ళు. ఓకే, సో ప్రభుపాదులు వారు అనేవాళ్ళు అనమాట, అదే ఈ ఐటెం ఎవరు చేశారు అని అడిగేవాళ్ళు అనమాట. ఎందుకంటే అది తిన్నప్పుడు ప్రభుపాదుల వారికి తెలుస్తుంది వాళ్ళ చైతన్యం ఎలా ఉంది అని. అప్పుడు సో వాళ్ళని మెచ్చుకునే వాళ్ళు అనమాట, ఓ నువ్వు బాగా చేస్తున్నావు, కంటిన్యూ చెయ్యి అని అని వాళ్ళని ప్రోత్సహించేవాళ్ళు. ఓకే, సో అలాగే ఎవరైనా వాళ్ళ 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 మనసు బాగాలేదనుకోండి, అది కూడా ప్రసాదంలో అర్థమైపోతుంది. ఓ ఏదో ప్రాబ్లం, ప్యూర్ డివోటీస్కి అర్థమైపోతుంది, ఓ ఇది ఏదో ప్రాబ్లం ఉంది వీళ్ళల్లో అని అట్లా. ఓకే, సో అట్లా అనమాట. సో 42, 43 ఎవరు చదువుతారు, జుగల్ కిషోర్ అని ఒక పేరు ఉందండి, చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ, చదవండి ప్రభుజీ. హరే కృష్ణ. 40 to 43. యా. Lake Bindusavara was adorned by flowering trees తెలుగు such as kadamba. ప్రభుజీ, తెలుగు. యా, ఓకే, ఫైన్, కంటిన్యూ చేయండి, పర్లేదు, కంటిన్యూ చేయండి. Lake Bindusavara was adorned by flowering trees such as kadamba, champaka, ashoka, karanja, bakula, asana, kunda, mandara, kutaja, and young mango trees. The air was filled with the pleasing notes of karandava ducks, flowers, swans, ospreys, waterfowl, cranes, chakravakas, and chakavas. Hare థ్యాంక్ యూ Krishna. ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ, దండ ప్రణామ్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మనకి ఆ బిందు సరోవరం చుట్టూ ఏమేమి ఉన్నాయి, కదంబ, చంపక, అశోక, కరంజ, బకుల, ఆసన, కుండ, మందార, పుట్టజ, ఇంకా అట్లాంటి, ఇంకా ఇంకా మ్యాంగో ట్రీస్, ఓకే, మామిడి పళ్ళ ట్రీస్ అన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు. ఇంకా ఇంకా ఎవరెవరు ఎటువంటి బర్డ్స్ ఉన్నాయి, కారందవ డక్స్, ఫ్లవర్స్, స్వాన్స్ అవన్నీ ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారు. క్రేన్ అంటే ఏమంటారు, కొంగలు, చకోరాలు, వాళ్ళందరూ అవన్నీ ఇక్కడ ఉన్నాయి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ప్రభుపాదులు వారు ఇక్కడ రాస్తున్నారు ఏంటంటే, కొన్నిటికి అసలు ఇంగ్లీష్ సినానిమ్, ఇంగ్లీష్ ఇది కూడా లేదు అని చెప్తున్నారు అనమాట, కన్వర్షన్ కూడా చేయలేదు అని ఇక్కడ చెప్తున్నారు. సో ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఎప్పుడైతే భగవంతుడు ఉంటారో అక్కడ వాళ్ళందరూ ప్యూర్గా తయారవుతారు, అంతా మంచి జరుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం జరుగుతుంది, ఇక్కడ అరోమాటిక్ ఫ్లవర్ చాలా మంచి మంచి సువాసన వస్తుంది, చంపక, కాదంబ, బకుల నుండి మంచి సువాసన వస్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇంకా ఏమైంది, భగవంతుడు వచ్చేసరి ఏమైంది, ఇంకా ఆ కొంగలు మంచి మంచి సౌండ్స్ వస్తున్నాయి, చాలా స్పిరిచువల్ అట్మాస్ఫియర్ లాగా తయారైంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, సో అందుకని ఇక్కడ ఏంటంటే, ఎక్కడైతే భగవంతుడి యొక్క నామం మనం జపం చేస్తామో అక్కడ ఎవరు జపం చేస్తున్నారు, ప్యూర్ డివోటీస్. ఎప్పుడైతే ప్యూర్ డివోటీస్ భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తారో ఆ ప్లేస్ కూడా మంచిగా ప్యూరిఫై అవుతుంది అని చెప్తున్నారు. ఒకసారి ప్రభుపాదుల వారు డిసైపుల్స్ అందరూ ఒక ఊర్లో ఒక మీటింగ్ పెడతారు అనమాట. అంటే అంటే ఇక్కడ వెళ్తారు కదా కాలేజ్కి, అట్లా కాలేజ్కి వెళ్ళినప్పుడు ప్రభుపాది వాళ్ళ కాలేజీలో క్లాస్ ఉంది, మనం తీసుకుందాము, చాలా మంది వస్తారు అని అనుకుంటారు అనమాట. సో ప్రభుపాదుల వారు వెళ్తారు అక్కడికి, ఒక్కళ్ళు కూడా రారు. ఓకే, ఒక్కళ్ళు కూడా రారు. సో ప్రభుపాదుల వారు క్లాస్ తీసుకుంటారు. అరే ప్రభుపాద ఎవరు రాలేదు కదా, ఎందుకు క్లాస్ తీసుకుంటున్నారు అంటే, ఇక్కడ ఉండే జీవులు ఉంటారు కదా, వేరే జీవులు, వాళ్ళ కోసం నేను క్లాస్ తీసుకున్నాను అని చెప్తారనమాట ప్రభుపాదుల వారు. అంటే ఏంటంటే, ఏదైనా కానీ భగవంతుడికి రిలేటెడ్ ఉంటే అది వాళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, మనం చూసాం కదా. సో ఈ జన్మ కాకపోయినా వాళ్ళకి నెక్స్ట్ జన్మలో అక్కడ ఉండే వేరే జీవులు ఉంటారు కదా, ఇన్సెక్ట్స్, వాళ్ళందరికీ ఏమవుతుందంటే నెక్స్ట్ జన్మలో అట్లీస్ట్ వాళ్ళు హ్యూమన్ ఫామ్గా పుడతారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో అందుకనే ఇంకా ఏం చెప్తారంటే, కొంతమంది మీరు చూసారో లేదో, ఎస్పెషల్లీ పాశ్చాత్య దేశాలలో ప్రతిరోజు లేదా వీక్లీ వన్స్ హరినామ్కి వెళ్తారు వాళ్ళు. ఏంటంటే ఇంకా గంటన్నర సేపు హరినామ్ చేస్తారు మొత్తం ఆ ఏరియా చుట్టూ. ఓకే, ఒక 1 కిలోమీటర్ అట్లా హరినామ్ చేస్తారు, హరే కృష్ణ మంత్రం జపిస్తూ ఇన్స్ట్రుమెంట్స్, కర్తాలు, మృదంగా అన్ని తీసుకొని చక్కగా మైక్ పెట్టుకొని డాన్స్ చేసుకుంటూ హరినామ్ చేస్తారు. ఎందుకు చేయమన్నారంటే ప్రభుపాదుల వారు,
అట్లీస్ట్ ఈ జన్మలో వాళ్ళు డివోటీ అవ్వకపోయినా అట్లీస్ట్ భగవంతుడి నామం వింటారు కదా, అప్పుడు అట్లీస్ట్ వాళ్ళు నెక్స్ట్ జన్మలో డివోటీస్ అవడానికి ఉపయోగపడుతుంది. అని ఇంకోటి ఏంటంటే బుక్ డిస్ట్రిబ్యూషన్. తీసుకోండి, మీరు కూడా తీసుకోండి అని బుక్ ఇస్తారు. ఓకే, బుక్ తీసుకోలేదు అనుకోండి, వాళ్ళకి ప్రసాదం ఇస్తారు. సో అట్లా ఏంటంటే నెక్స్ట్ జన్మలో వాళ్ళకి మంచి జరుగుతుందని అది ఒక ఉద్దేశంతో అనమాట. ఓకే, సో 44 మళ్ళీ మనం ఫస్ట్ నుంచి వెళ్దాము. శశికళ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. చదువుతాను ప్రభు. ఎస్ మాతాజీ చదువు. ఆ పరమ పవిత్రమగు స్థానమున తనయుతో సహా ప్రవేశించిన ఆదిరాజుకు స్వయంభూ మనువు ముని చెంతకేగి అతడు అప్పుడే అగ్నిహోత్రమును పూర్తి గావించి తన ఆశ్రమం కూర్చుండి ఉండుటను గాంచెను. ఆ మాతాజీ ముని 44. సరే, అలాగే సారీ. సరే. హరిణములు, వరాహములు, ముళ్ళపందులు, గవయ మృగములు, ఏనుగులు, కొండముచ్చులు, సింహములు, కోతులు, ముంగీసలు, కస్తూరి మృగము మున్నగు వాటితో దాని తీర ప్రాంతము నిండి ఉండేది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. దండప్రణామం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక గవయ అనేది ఒకటి ఉంది. ఒక ఆ, ఆ, ఒక ఆవు లాంటి స్పీసీస్ అన్నమాట. అది కూడా ఓకే, కౌ స్పీసీస్ అని రాస్తుంది ఇక్కడ. అదేంటంటే దానికి తోక దగ్గర చాలా హెయిర్, చాలా జుట్టు ఉంటుంది అనమాట. ఆ జుట్టుని మనము చమారాలుగా వాడతాము అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, సో అది చాలా మనకి ఎస్పెషల్లీ ఇక్కడ ప్రభుపాదులు వారు రాశారు, డివోటీస్కి చాలా ఉపయోగపడుతుంది దానివల్ల అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. చమారా, దాని తోక దగ్గర ఉండే జుట్టుని వాళ్ళు చమారాలాగా తయారు చేస్తారు అని చెప్తున్నారు అనమాట. సో 45 నుండి 47 ఎవరు చదువుతారు? భవానీ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను హరే ప్రభుజీ. కృష్ణ మాతాజీ, దండప్రణామం. ఆ పరమ పవిత్రమగు స్థానమున తనయుతో సహా ప్రవేశించిన ఆదిరాజుకు స్వయంభూ మనువు మునిచెంతకేగి అతడు అప్పుడే అగ్నిహోత్రమును పూర్తి కావించి తన ఆశ్రమమున కూర్చుండిండుటను గాంచెను. ఆ ముని దేహము గొప్ప తేజముతో ప్రకాశించుచుండెను. చిరకాలము తీవ్ర తపస్సునందు నెలకొనినప్పటికీ అతడు కృషించలేదు. భగవానుడు తన అనురాగపూర్వక కటాక్ష వీక్షణములను అతనిపై సారించుటయు మరియు అతడు భగవానుని వెన్నెల వంటి వాగామృతమును వినియుండుటయు అందులకు కారణము. పొడవుగానున్న ఆ ముని పద్మపత్రములను బోలిన విశాల నేత్రములను కలిగి జటలను దాల్చి నారవస్త్రములను కట్టి ఉండెను. అతన్ని దరిచేరిన స్వయంభూ మనువు అతడు సానబట్టిన మణివలే కొంత మలినపడి ఉండుటను గాంచెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ, దండప్రణామం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఆయన ఎన్నో ఏళ్ళు తపస్సు చేశారు, అయినా కానీ ఆయనకి ఎప్పుడైతే భగవంతుడు కనపడ్డారో అప్పుడు ఆయనలో ఉన్న అంటే ముసలితనం అంతా పోయి మళ్ళీ యంగ్గానే కనిపిస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా ప్రభుపాదుల వారు గురించి కూడా డిసైపుల్స్ అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు ఏంటంటే, ప్రభుపాదుల వారు అప్పుడప్పుడు ఆయనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆయన ఎక్కువగా తినేవాళ్ళు కాదంట. అయినా కానీ జపం చేసేవాళ్ళు. ఓకే, సో ఇంకా ఆయన చాలా ప్యూర్ డివోటీ. సో డిసైపుల్స్ చెప్పేవాళ్ళు, ఏం చెప్పేవాళ్ళు అంటే, ప్రభుపాదుల వారి నుంచి చాలా మంచి సువాసన వస్తుంది, ఇంకోటి మొహంలో కాంతి కనిపిస్తుంది అని అని అనేవాళ్ళు అనమాట డిసైపుల్స్. ఓకే, సో అదనమాట. అంటే ప్యూరిటీ ఎప్పుడైతే మనం ప్యూర్గా ఉంటామో దానివల్ల వచ్చే రిజల్ట్ అలా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో మన ఆ ప్రభుపాదుల వారు ఏం తినకపోయినా కానీ, రైట్, అప్పుడప్పుడు చాలా తక్కువ తిన్నా, ఏం తినకపోయినా, ఆయనకి ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇలాంటి మనం జనరల్గా ఎలా ఉంటుంది, మనం జ్వరం వస్తే ఎలా ఉంటుంది, మనకు కొంచెం బాడీ అంతా పాడైపోతుంది, రైట్ కదండి. కానీ ప్రభుపాదుల వారు అలా కాదు, చాలా ఆయన దగ్గర నుండి సువాసన వచ్చేది. వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు ఇట్లా ఆయన వేసుకునే దుప్పటి ఉంటుంది కదా, దుప్పటిని మడత పెడతారు కదా, దుప్పటిని మార్చడానికి, కొత్త దుప్పటి తీసుకురావడానికి, వాళ్ళు అప్పుడప్పుడు ఇట్లా వాసన చూసేవాళ్ళు అనమాట. రైట్, అంటే కావాలని కాదు, అలా వస్తుంది అంతే. సో ఆ స్మెల్ కూడా చాలా మంచి సువాసన వచ్చేది అని 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 డివోటీస్ చెప్పేవాళ్ళు. అలాగే తేజస్సు వచ్చేది ప్రభుపాదుల వారి నుండి అని చెప్తాను అనమాట. సో ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ జరిగింది. ఒకసారి యుఎస్లో జర్నలిస్ట్ ఉంటారు, ఒక జర్నలిస్ట్ ప్రభుపాదుల వారిని ఆయనని ఎగ్జామిన్ చేయడానికి చూస్తూ ఉంటారు అనమాట. ఏంటి అసలు ఈ ప్రభుపాదులు ఇంత డిసైపుల్స్ ఏంటి, అసలు ఏంటి గురించి స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందామని చెప్పి ఆయనని
టెస్ట్ గమనిస్తారనమాట. ఓకే, పొద్దున్న నుండి సాయంత్రం వరకు అక్కడే ప్రభుపాల్ వారు ఎక్కడ ఉంటారో అక్కడ చూస్తూ వారం రోజులు ఆయనని గమనిస్తారనమాట ప్రభుపాల్ వారిని, ఈ జర్నలిస్ట్. సో తర్వాత ఏం జరుగుతుందంటే ఆయనకు అర్థమవుతుంది, ఓ ఏంటి దీని స్పెషాలిటీ. అప్పుడు డిసైబుల్స్ చెప్తారు, ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తున్నారో అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, సో అందుకని ఆయన చాలా స్పెషల్ అని ఆ జర్నలిస్ట్ ప్రభుపాల్ వారి గురించి చెప్తారనమాట. అంటే ఏంటంటే ఆయన ఏం చెప్తున్నారో అదే ఆయన క్లాస్ కంటే ముందు అలాగే ఉన్నారు, క్లాస్ చెప్పినప్పుడు అలా ఏం చెప్తున్నారో అదే చెప్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్తున్నారు, ఆ చెప్పిందే మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని ఆచరిస్తున్నారు. సో అది ప్రభుపాల్ వారి యొక్క గ్రేట్నెస్. మనం కూడా అలా ఉంటే అది మంచిది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో ఇంకా డివోటీస్, ఒక బ్రహ్మచారి ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. ఏంటంటే కొంతమంది ఉంటారు కదా, నేను 7 గంటలకు లేస్తాను, 9 గంటలకు లేస్తాను, అలా కుదరదు. ఓకే, అలా అది మంచిది కాదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఎప్పుడు లేగాలి, పొద్దున్నే ఎప్పుడు లేగాలి అంటే 1.5 hours బిఫోర్ సన్ రైజ్, అంటే సూర్యుడు ఉదయించే ముందు ఒక 1.5 hours ముందే మనం లేగాలి అని చెప్తున్నారు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే లేసి ఏం చేయాలి, చాంట్ ద హోలీ నేమ్ చదవాలి, భగవంతుడి యొక్క నామం, రైట్, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి అని చెప్తున్నారు. సో తమల్ కృష్ణ గోస్వామి మహారాజ్ అని ఉండేవాళ్ళు. ఓకే, హిస్ హోలీనెస్ తమల్ కృష్ణ గోస్వామి మహారాజ్, ఇంకా ఇంకో మహారాజ్ కూడా, పేరు నాకు తెలియదు కరెక్ట్గా. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే 2 గంటలకి, రాత్రి 2 గంటలకి 2:30కి అట్లా లేచి 4:30 4:30 లోపు 16 మాలలు వాళ్ళు చేసేసేవాళ్ళు, 16 rounds చేసేసేవాళ్ళు. ఓకే, సో మళ్ళీ ఆ టైంలో ఏం స్టార్ట్ అవుతుంది, మంగళారతి స్టార్ట్ అవుతుంది. సో మంగళారతి స్టార్ట్ అయ్యి 5 o'clock నుండి మళ్ళీ 7 o'clock, 5 నుండి 7 గంటల వరకు మళ్ళీ అందరు డివోటీస్తో పాటు మళ్ళీ 16 rounds చేసేవాళ్ళు. ఓకే, సో తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కొంచెం ప్రసాదం తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం టైం ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ 10 rounds చేసేవాళ్ళు. అంటే మొత్తం రోజుకి 42 మాలలు వాళ్ళు ప్రతిరోజు చేసేవాళ్ళు అనమాట. సో ఎందుకు అప్పుడు అట్లాంటి వాళ్ళని, ఓకే, అప్పుడే ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇటువంటి జపం చేయడము, మంచిగా జపం చేయడము, స్పిరిచువల్గా పనులు చేస్తారో వాళ్ళని బ్రహ్మచర్య అని అంటారు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, లార్డ్ చైతన్య ఏం చెప్పారు, కలవు నాస్తి ఏవ గతిరనేత. ఈ కలియుగంలో ఉన్న వాళ్ళకి ఏముంది, ఇదొక్కటే, అదే చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్, భగవంతుడి యొక్క నామం తీసుకోవడమే, అదొక్కటే ఆధారం, ఇంకా వేరేది లేదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఇప్పుడు యుఎస్లో మనం ఏం చూస్తున్నాం, ఇక్కడ యుఎస్లో ముందు వాళ్ళు కూడా మంచి భోగం చేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, అంతా చూసి ఏమైంది వాళ్ళకి, దీనివల్ల ఉపయోగం లేదు, దీనివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ. తర్వాత ఏమైంది, యోగా, ఇప్పుడు నేను యోగా చేయాలి కొత్తగా స్టార్ట్ చేశారనమాట. అంటే ఏంటంటే వాళ్ళు చూసి ఈ ఇంద్రియ సుఖాలు చేసి ఏమైంది, ఇప్పుడు అట్లీస్ట్ మంచిగా తయారవుతున్నారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, యుఎస్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను కూడా అదే చేస్తాను, అందుకని ఇంద్రియ సుఖంలో ఉన్నారు. సో మన వాళ్ళు కూడా ఇప్పుడు చూసారు, కొంతమంది నేను విన్నాను ఒక న్యూస్లో, నేను పేరు చెప్పను, ఇండియాలోని ఒక సిటీలో ఇప్పుడు మీట్ కన్సంప్షన్, మాంసం కన్సంప్షన్ డౌన్ అయిపోయిందంట. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నాన్ వెజ్ వదిలేసి వెజిటేరియన్లోకి పడ్డారు. అంటే ఏంటంటే అన్ని చూసారు, చూసి ఇంకా ఇది వేస్ట్, ఇంకా దీనివల్ల ప్రాబ్లం ఉంది అని అట్లీస్ట్ కొంచెం మంచి అలవాటు పడడానికి తయారవుతున్నారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అంటే ఏంటంటే మెల్లమెల్లగా రియాలిటీకి దగ్గర అవుతున్నారు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇంకా ఏంటి, ఇంకా ఆయన కర్దమముని ఏం చేశారు, ఆయన అందరిని చూస్తుంటే ఎలా కనిపిస్తున్నారు అంటే చాలా మంచి తపస్సు చేసిన వాళ్ళలాగా కనిపిస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏంటి, సెలిబసీ అంటే ఏంటంటే వాళ్ళు వీర్యాన్ని కిందకు పంపించారనమాట, వాళ్ళు దాన్ని పైకి పంపిస్తారు. అప్పుడు ఏమవుతుంది, మన బ్రెయిన్ నరిష్ అవుతుంది, బ్రెయిన్లో ఉన్న టిష్యూస్ అన్ని కరెక్ట్గా పనిచేస్తాయి అనమాట. ఓకే, కిందకు పంపిస్తే ఏమవుతుంది, వాళ్ళు లేజీ అయిపోతారు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఇది మనకి జనరల్గా ఎవరు చెప్పరు, కానీ భాగవతంలో ఇది రాసింది ఏంటంటే వీర్యాన్ని కిందకు పంపించకూడదు, పైకి పంపించాలి. పైకి పంపిస్తే ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా స్పైన్ కార్డ్ ద్వారా పైకి వెళ్ళిపోయి బ్రెయిన్ని నరిష్ చేస్తుంది అనమాట. అప్పుడు అందరూ చక్కగా అన్ని నేర్చుకోవడం ఈజీ అయిపోతుంది కదండి, అట్లా అనమాట. సో ఇంకా ఏంటి, ఆయనకున్న ఇప్పుడు మనం చూస్తాం కదా, కొంతమంది బాగా ఇంద్రియ సుఖాలలో పడి ఉన్నారనుకోండి, వాళ్ళ మొహం అంతా కొంచెం బేజారు అయిపోయి ఉంటుంది. ఓకే, సో వాళ్ళందరూ యోగా ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబుల్ కాదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకా ఇక్కడ ఏమైంది, కర్దమముని కూడా చాలా తపస్సు చేశారు, కానీ భగవంతుని ఎప్పుడైతే ఆయన ఫేస్ టు ఫేస్ చూశారో ఆయనలో ఉన్న కాంతి వచ్చేసింది మళ్ళీ అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే స్నిగ్ధాపాన్
గవలోకనాథ్ అంటే ఏంటంటే ఆయనకి చాలా ఫార్చునేట్, ఆయన చాలా ఆ, ఆ, అదృష్టం కలిగింది ఆయనకి భగవంతుడిని డైరెక్ట్గా చూడడానికి. ఇంకా ఆయన భగవంతుడు మాట్లాడినప్పుడు విన్నారు అదంతా. సో ఆయన చాలా అదృష్టం కలిగింది. అట్లాంటప్పుడు ఈ వర్డ్ని వాడతారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఏంటి, ఇంకా ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ ట్రాన్సెండెంటల్ వైబ్రేషన్ భగవంతుడి యొక్క నామాన్ని జపించినప్పుడు విన్న వాళ్ళకి హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది ఏంటంటే మాయాపూర్లో ఒక ఒక కపుల్, ఓకే, డివోటీ కపుల్ ఉన్నారు. ఓకే, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. సో ఒకసారి దీపావళి వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. సో ఏమైందంటే ఆ బాంబు ఒకటి పేలిపోయింది. పేలినప్పుడు ఏమైందంటే కళ్ళు బాగానే ఉన్నాయి, కళ్ళంతా బాగానే ఉన్నాయి, మొహం మాత్రం బాగా పాడైపోయింది. అంటే బాంబు పడుతుందో అంత పాడైపోయింది, బాగా దెబ్బలు తగిలినాయి అనమాట ముఖానికి. సో అతనికి ఆపరేషన్ తీసుకెళ్తారు. 2 వీక్స్ తర్వాత కొంచెం అంత రెడీ అవ్వాలి కదా, ఆ ఆపరేషన్ రెడీ అవ్వడానికి 2 వీక్స్ పడుతుంది అంత కరెక్ట్గా చేసి. సో ఈ తల్లిదండ్రులు భగవంతుడిని ప్రతిరోజు వేడుకుంటున్నారు. ఓ కృష్ణ, మాయపూర్లో ఎవరుంటారు, మన నరసింహదేవ్ భగవాన్ ఉంటారు కదా, ఓ భగవాన్ హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అని హెల్ప్ చేస్తా అడుగుతూ ఉంటారు అనమాట. సో ఆ రోజు ఏ రోజైతే ఆపరేషన్ ఉంటుందో ఆ రోజు తీసుకెళ్తారు, ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తారు ఆ అబ్బాయిని. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఆపరేషన్ స్టార్ట్ అవ్వబోతున్నప్పుడు నర్సు ఆ హాస్పిటల్ నుండి, ఆ రూమ్లో నుండి బయటకు వచ్చేస్తుంది అరుస్తూ రండి రండి మీ అబ్బాయిని చూడండి ఒకసారి, రండి రండి అని తీసుకెళ్తే వాళ్ళు చూస్తారు అనమాట, అతను మళ్ళీ నార్మల్ అయిపోతాడు. ఓకే, సో అంటే భగవంతుడి యొక్క దయ ఉంటే ఏమైనా అవ్వచ్చు అని ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఓకే, సో అందుకనే భగవంతుడి యొక్క నామం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే అందరికీ అవుతుందని కాదు, ప్యూర్ డివోటీస్కి తప్పనిసరిగా భగవంతుడు హెల్ప్ చేస్తారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకని ఎట్లా చేయాలి భగవంతుడి సేవ? అన్యాభిలాషిత శూన్యం, భగవంతుడితో బిజినెస్ చేయకూడదు. ఓ నువ్వు నాకు ఇది ఇచ్చావు, నువ్వు ఇది తీసుకో, అట్లా అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇంకా డివోటీస్ కూడా చూడండి, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ కొంతమంది మీరు చూడండి, ప్యూర్ డివోటీస్ ఎంత ఓల్డ్ అయినా కానీ 60 ఇయర్స్ 70 ఇయర్స్ అయినా కానీ వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు, చక్కగా వాళ్ళు చాలా వాళ్ళల్లో మంచి ఉత్సాహంగా ఉంటారు అనమాట. రైట్, సో అది అలా హెల్ప్ చేస్తుంది మనకి మా హరే కృష్ణ మహామంత్రం అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో 48 ఎవరు చదువుతారు? సునీత మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ, హరే కృష్ణ. తన ఆశ్రమమున కరుదించి చక్రవర్తి అభివాదము కావించుటను గాంచి ముని అతనిని ఆశీస్సులతో అభినందించి తగిన గౌరవముతో సత్కరించెను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ మాతాజీ, హరే కృష్ణ. సో ఏం చేశారు ఇక్కడ? స్వయంభువ మను వచ్చేసారు, రైట్, ఆ ఎంపరర్ కింగ్ వచ్చేసారు కర్దమముని ఆశ్రమానికి. రైట్, ఏం జరిగింది? ఎంత కింగ్ అయినా కానీ ఏం చేశారు ఆయన? ఆ కర్దమమునికి చక్కగా ప్రణామాలు అర్పించారనమాట. ఓకే, సో గర్వం లేదు. రైట్, నేను కింగ్ని, నేనెందుకు దండం పెట్టాలి ఈయనకి అని లేదు, చక్కగా ఆయనకి దండం పెట్టేస్తారు స్వయంభువమను కర్దమమునికి. అలాగే కర్దమముని ఏం చేస్తారు? ఒక రాజు వచ్చాడు నా దగ్గరికి, సో ఏం చేస్తారు ఆయన చక్కగా బ్లెస్సింగ్స్ ఇస్తారు అనమాట. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అందుకని హ్యూమిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత గొప్పవాళ్ళైనా కానీ హ్యూమిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏమో ఒకసారి భీష్మ పితామహ కూడా ఇలా చెప్తారు ఏంటంటే, యుధిష్ఠిర్ మహారాజు యుద్ధం స్టార్ట్ చేసే ముందు భీష్మ పితామహ దగ్గరికి వెళ్ళి, భీష్మ పితామహ నేను మీ పర్మిషన్ కోసం వచ్చాను, ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేద్దామా, చెయ్యొచ్చా అని అడుగుతారనమాట యుధిష్ఠిర్ మహారాజు. అప్పుడు భీష్మ పితామహ అంటారు, నువ్వు చాలా మంచి పని చేసావు, వచ్చి పర్మిషన్ అడిగావు, ఒకవేళ నువ్వు నన్ను పర్మిషన్ అడగకపోయి ఉంటే నేను నిన్ను తప్పనిసరిగా నీకు శపించేవాడిని అని అంటారనమాట భీష్మ పితామహ. సో అందుకని ఆ హ్యూమిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో 49 ఎవరు చదువుతారు? ఇందాక చదివింది సునీత మాతాజీ అయినా లక్ష్మీదేవి మాతాజీ చదువుతారా? ఇందాక చదవకపోతే మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. ప్రణామాలు. ముని అవధానమును పొందిన పిమ్మట రాజు ఆసీనుడై మౌనమును దాల్చెను. భగవదాదేశమును గుర్తు తెచ్చుకొనుచు కర్తవముని పిదప మధురమగు వాక్కులతో రాజును ఉద్దేశించి ఇట్లు పలికెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఐఫోన్ జనని మాతాజీ చదువుతారా 50వ శ్లోకం? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ.
ఓ దేవ, శ్రీహరి యొక్క పాలనాశక్తి స్వరూపుడవైనందున నీవు చేపట్టిన పర్యటన నిక్కముగా సత్పురుషులను రక్షించుటకు, దానవులను దునుమాడుటకే అయి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. దండోత్ప్రణాం. థ్యాంక్ యూ. సో ఇక్కడ కర్దమముని చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు? ఓ ఓ స్వయంభూ మను, మీరు చక్కగా అందరినీ ప్రొటెక్ట్ చేయడానికి మీరు వచ్చారు, రైట్? చాలా మంచి పని చేస్తున్నారు మీరు. ఒక రాజు ఏం చేయాలి? రాజు పని ఏంటంటే మంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడము, ఎవరైతే చెడు పనులు చేస్తున్నారో వాళ్ళని వాళ్ళకి మంచి దారిలో పంపించడము, వాళ్ళని ఒకవేళ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలన్నా అట్లా చెయ్యాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట, రైట్? ఇంకా అప్పట్లో రాజులు ఏం చేసేవాళ్ళు? వాళ్ళ క్షత్రియులు కాబట్టి కొన్ని యానిమల్స్ని వాళ్ళు చంపేవాళ్ళు, ఎందుకంటే ఒక ప్రాక్టీస్ కోసం అంతే. ఓకే, సో అట్లా అనమాట. అంతేకాని అది వాళ్ళు వైలెన్స్ని కూడా ఒక డ్యూటీ లాగా చూసేవాళ్ళు అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఏంటి? వదయ అసతాం అంటే ఏంటంటే ఎవరైతే మూర్ఖులు ఉంటారో వాళ్ళని చంపినా తప్పు లేదు అని ఇక్కడ చెప్తున్నారు. అప్పట్లో క్షత్రియులు అలా చేసేవాళ్ళు అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఈ ఏజ్లో కరెక్ట్ కాదు ఆ పని చేయడం, అది ఈ ఏజ్లో కరెక్ట్ కాదు అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇంకా ఎవరున్నారు ఇక్కడ? ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే ఈ కలియుగంలో అందరూ శూద్రులే అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళని మరి ఎలా అర్థం చేసుకోవాలి? మనం బ్రాహ్మణులు ఎవరైతే అన్ని అర్థం చేసుకొని ఎవరైతే ప్రీచ్ చేస్తున్నారో, ఓకే, ఎవరైతే నేర్చుకొని చక్కగా ప్రీచ్ చేస్తున్నారో వాళ్ళు బ్రాహ్మణ కేటగిరీ అని చెప్తున్నారు. అలాగే ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తున్నారో, అందరినీ ప్రొటెక్ట్ చేయడము, ఇంకా మేనేజ్ చేయడము, వాళ్ళు క్షత్రియ కేటగిరీలోకి వస్తారు. అలాగే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు వైశ్యులలోకి వస్తారు. అలాగే ఎవరైతే వీళ్ళందరినీ హెల్ప్ చేస్తున్నారో వాళ్ళు శూద్రుల్లాగా కన్సిడర్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎవ్వరూ తక్కువ కాదు, అందరూ భగవంతుడి కోసమే హెల్ప్ చేయడానికి చేస్తున్నారు అంతే. భగవంతుడి ధామాన్ని అందరిని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు, అంతేగాని ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అనేది అర్థం చేసుకోకూడదని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకే, అందుకని ఏమంటారంటే టెంపుల్ ప్రెసిడెంట్ జాబ్ మంచి జాబ్ కాదని చెప్తారు, ఎందుకంటే వాళ్ళందరినీ కరెక్ట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళు ఏమంటే అపరాధాలు జరిగిపోతాం, ఎందుకంటే నొచ్చుకుంటారు కదా. మనం ఏదైనా చెప్తాం, ఇలా చేయొద్దు ఇలా చేయొద్దు అంటే వాళ్ళు నొచ్చుకుంటారు కదా, అపరాధం జరిగిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు అనమాట కొంతమంది టెంపుల్ ప్రెసిడెంట్స్. సో అట్లాగా అనమాట. ఓకే, ఇంకా భగవంతుడు కూడా అలాగే, రైట్? పవిత్రాయనాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగయోగే కదండి. భగవంతుడు కూడా ఎందుకు వచ్చారు? మంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, ఇంకా డెమన్స్ మూర్ఖుల్ని పనిష్ చేయడానికి వచ్చారు. అలాగే కింగ్స్ కూడా అలాగే ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఏంటి ఇక్కడ? నువ్వు కూడా కర్దముని చెప్తున్నారు ఆయనకి, ఆ కింగ్కి, ఆ రాజుకి, నువ్వు కూడా ఒక రిప్రజెంటేటివ్ లాంటి వాడివే భగవంతుడికి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇంకా ఏంటంటే కానీ ఈ ఏజ్లో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఈ ఏజ్లో మూర్ఖులు అందరూ బాగానే ఉంటున్నారు, ఇన్నోసెంట్ పీపుల్ ఎవరైతే ఏం తప్పు చేయలేదో వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు. అందుకని చూసారా, మన యాక్చువల్గా ఉండాల్సిన విధంగా లేదు ఇప్పుడు మన ప్రపంచం, ఉల్టా పుల్టా అయిపోయింది. సో అందుకని మనం భక్తులు ఎక్కువగా అయితే మనం చక్కగా మళ్ళీ నార్మల్ యాక్చువల్గా ఎలా ఉండాలో అలా చేయొచ్చు అని. సో ఇంకోటి ఏంటంటే ఈ ఇస్కాన్ ఈ భక్తియుత సేవ ఇస్కాన్ అనేది కృష్ణ కాన్షియస్నెస్ అనేది 10,000 సంవత్సరాల వరకే ఉంటుందంట. ఓకే, ఎందుకంటే డివోటీస్ అందరూ ప్యూర్ అయిపోయి వెళ్ళిపోతారు, మూర్ఖులు మాత్రమే ఉంటారు ఇక్కడ. ఓకే, సో అట్లా చెప్తున్నారు. అందుకనే మనం ఈ హ్యూమన్ బాడీని, ఈ ఛాన్స్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, సో లాస్ట్లో ఎలా ఉంటుంది? తర్వాత నువ్వు నన్ను తిను, నేను నిన్ను తింటాను, అట్లాగే ఉంటుంది అనమాట. ఓకే, అట్లా ఉంటుంది ఆ 10,000 సంవత్సరాల తర్వాత. సో అందుకనే అప్పుడు రియల్ కలియుగ స్టార్ట్ అవుతుంది. సో అందుకనే మంచంతా పోతుంది అప్పుడు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన ఈ యుగంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే అమాయకుల్ని వేధిస్తున్నారు, మూర్ఖులనేమో దగ్గర తీసుకుంటున్నారు, అమాయకులనేమో వేధిస్తారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. అలాగే జరుగుతుంది కదండి, ఇప్పుడు అలాగే జరుగుతుంది. సో 51 జయలక్ష్మి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అయిపోయింది, ఇంకో 10 నిమిషాల్లో అయిపోతుంది. హరే కృష్ణ. మాతాజీ 50వ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. 51 దండవత్. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. అవసరమైనప్పుడు నీవు సూర్యదేవుని రూపమును, చంద్రుని రూపమును, అగ్నిదేవుని రూపమును,
స్వర్గాధిపతి ఇంద్రుడి రూపమును, వాయుదేవుని రూపమును, యమధర్మరాజు రూపమును, ధర్మదేవత రూపమును, జలదేవతయగు వరుణుని రూపమును గ్రహింతువు. విష్ణు భగవానునికి అన్యుడవు కానట్టి నీకు వందనములు అర్పించును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. థ్యాంక్ యూ మాతాజీ, ధన్యవాద ప్రణామం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ఒక కర్దమముని చాలా సేజ్, ఆయన ఒక ముని, కానీ ఆయన ఆయన ఈ రాజుకి ఒబేసెన్సెస్ అంటే ప్రణామాలు చేయాల్సిన అవసరం లేదు. అయినా కానీ స్వయంభువ మనుకి కర్దమముని చక్కగా ప్రణామాలు అర్పించారు. ఇద్దరు, ఈయనకి ప్రణామాలు అర్పించారు, కర్దమముని కూడా స్వయంభువ మనుకి ప్రణామాలు అర్పించారని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏంటంటే చూసారా, ఒక కార్డియల్ రిలేషన్షిప్ అనేది ఉంది. అలాగే మనం కూడా ఈ బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య వీళ్ళందరూ ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఉండాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇంకా ఒక రిప్రజెంటేటివ్, కింగ్ అనేవాళ్ళు ఎవరు, ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ ద లార్డ్ అని చెప్తున్నారు అనమాట. సో ఎలా చూసుకోవాలి మనం రిప్రజెంటేటివ్ని చాలా మంచిగా. అలాగే మన గురువు కూడా తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ్య ఉపదక్షంతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. అంటే ఏంటంటే గురువు ఎట్లాంటి వాళ్ళు, ఆయన తత్వాన్ని దర్శించారు. అందుకనే మనం ఆయన ఇంకా ఏంటి, ఆయన ఎవరు, భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్. అంత ఇంపార్టెంట్. అలా చూసుకోవాలన్నమాట. రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, అపరాధాలు చేయకూడదు. తర్వాత లేదంటే ఏమవుతుంది, తప్పనిసరిగా భగవంతుడికి అపరాధం చేస్తే, ఒక ప్యూర్ డివోటీపై మనం అపరాధం చేస్తే భగవంతుడు చాలా కోపగ్రస్తులు అవుతారనమాట. ఓకే, సో మనం చూసాం ఆల్రెడీ, రైట్. పరీక్షిత్ మహారాజు ఇంకా పరీక్షిత్ మహారాజు ఏకాదశి వ్రతాన్ని వదలాలన్నప్పుడు చెప్తారనమాట. ఓకే, నువ్వు నీళ్లు తీసుకో అని చెప్తారు, కానీ అది ఆ మునికి కోపం వచ్చేస్తుంది. కానీ తర్వాత ఏమవుతుంది, శపించడానికి రెడీ అయినప్పుడు ఏమవుతుంది, సుదర్శన చక్ర ఆయనని చంపడానికి వచ్చేస్తుంది. అప్పుడు విష్ణు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటారు, అరే నా సుదర్శన చక్రం నాకే తెలియకుండా వెళ్ళిపోయిందే. అంటే చూసారా, డివోటీస్కి అంత ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. అందుకని మనం అపరాధం చేయకూడదు. ఓకే, భగవంతుడికి తెలియకుండానే ఆ ఎనర్జీ ఎఫెక్ట్ అయిపోతుంది. సో అందుకని మనం డివోటీస్పై అపరాధాలు చేయడం మంచిది కాదు అని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకా మనం ఎప్పుడైతే అపరాధం చేస్తామో ఆ ఎలిజిబిలిటీ పోతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నాం. మనం భగవద్ధామానికి వెళ్ళడానికి ఆ ఎలిజిబిలిటీ పోతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో 52 నుండి 54 ఎవరు చదువుతారు? సుజాత మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చదువుతా. ఏది సన్నిధి మాత్రం చేత అపరాధులు ప్రీతి పొందుదురో అట్టి రత్న విభూషితమకు చైత్ర రథమును అధిరోహించిన నీవు ప్రచండమకు ధనుష్టంకారం చేయనితో తమ బాధ తాడనతే భూమిని కంపింపచేయు అపార సైన్యమును కూడి నీవు సూర్యుని వలె ప్రపంచమంతయు పర్యటించినచో సాక్షాత్ భగవద్రత సితబగు వర్ణాశ్రమ ధర్మముల నిబంధనలు దుష్టులచే చిన్నాభిన్నములు కాగలవు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. సో ఇక్కడ ఏంటంటే ఒక లీడర్ యొక్క క్వాలిటీస్ గురించి ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఏంటంటే ఒక లీడర్ ఎలా ఉండాలి, ఇంకా ఒక ఈ స్పిరిచువల్ ఆర్డర్, సోషల్ ఆర్డర్ ఉంటుంది. బ్రహ్మచర్య, గ్రహస్థ, వానప్రస్థ, సన్యాస ఎలా ఉండాలి. అలాగే సోషల్ ఆర్డర్ ఏమేమి ఉన్నాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో ఇక్కడ వానప్రస్థకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, యాక్చువల్గా అయితే 50 years అవగానే, ఓకే, 50 ఏళ్ళు అవగానే ఒక కపుల్ ఉన్నారు, ఓకే, ఒక రైట్ వైఫ్ అండ్ హస్బెండ్. సో 50 years అవగానే వాళ్ళు విల్ఫుల్గా, ఓకే, ఇద్దరు మాట్లాడుకొని ఓకే ఇంక టైం అయిపోయింది. వానప్రస్థ అంటే వాన అంటే ఏంటి, సెక్యులర్డ్ ప్లేస్, అంటే ఉన్న ప్లేస్ నుండి దూరం వెళ్ళిపోవడం. వాన అంటే యాక్చువల్గా జంగల్, ఫారెస్ట్ అనమాట. ప్రస్థ అంటే వెళ్ళిపోవడం, ప్రస్థానం చేయడం, వెళ్ళిపోవాలి, ఇంకా అంటే దూరం వెళ్ళిపోవాలి, ఉన్న ప్లేస్ నుండి దూరం వెళ్ళిపోవాలి. సో ఆ వానప్రస్థ 50 years. కానీ ఇప్పుడు ఏంటంటే ఓకే 50 years కొంచెం కష్టం, 50 ఏళ్ళు రాగానే ఇంట్లో వదిలేయడం అనేది కొంచెం కష్టం. సో అందుకనే ఏం చెప్తున్నారంటే 65 years రాగానే వాళ్ళు వానప్రస్థ తీసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటంటే బ్రహ్మచర్య ఏంటంటే 0 పుట్టినప్పటి నుండి 25 years. గ్రహస్థ అంటే 25 to 50, 25 నుండి 50. అంటే ఇప్పుడంటే అందరూ 25కి పెళ్లి చేసుకోవట్లేదు కాబట్టి దాన్ని 65 చేశారు అన్నట్టుగా. ఇంకా వానప్రస్థ ఏంటంటే 65 to 75 వానప్రస్థ. ఓకే, సో ఇంకా
సన్యాస 75 అయిపోగానే ఇంకా సన్యాస అవుట్, ఇంకా మొత్తం ఆ, ఆ, మొత్తం అసలు అంటే ప్యూర్గా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. సన్యాసం అట్లా అనమాట, సన్యాసం తీసుకోవాలి అని చెప్తున్నారు. ఓకే, సో ఇంకా ఏం చేస్తారు వీళ్ళందరూ చక్కగా ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, అంత కాస్ట్ సిస్టమ్ అయిపోయింది. యాదవులు అది గాంధీ అని అదని XYZ ఏంటేంటో అని ఒక కాస్ట్ సిస్టమ్ వచ్చేసింది. అది మంచిది కాదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎవరైతే అడ్వాన్స్డ్ హ్యూమన్ సొసైటీలో ఉంటారో వాళ్ళని ఆర్యులు అని అంటారు అనమాట. ఎవరైతే కరెక్ట్గా ఈ సోషల్ ఆర్డరు ఇంకా స్పిరిచువల్ ఆర్డర్ని కరెక్ట్గా చేస్తారో వాళ్ళని ఆర్యులు అని అంటారని చెప్తున్నారు. సో ఇంకా ఏంటి, కొంతమంది అంటారు అబ్బా యూఎస్కి వెళ్తున్నాను, నేను ఎందుకు వెళ్తున్నారండి అంటే, నేను ఎంజాయ్ చేయాలి అంటే మెటీరియల్ కంఫర్ట్స్లో ఉండాలి అని చెప్తారు. ప్రభుపాల్ వారు ఎప్పుడైతే యూఎస్కి వెళ్ళారో అప్పుడు చెప్పారు, అమ్మో ఇదంతా ఉగ్రకర్మలాగా ఉంది అని 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 అనేవాళ్ళు అనమాట. అంటే ఏంటంటే మనం అనుకుంటాం అబ్బా అంత మంచి ప్లేస్కి వెళ్తున్నామని, కానీ మంచి ప్లేసే, కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం చూస్తున్నాం ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఎప్పుడు ఎవరు చనిపోతున్నారో తెలియట్లేదు, రైట్? అక్కడ కూడా హరికేన్స్ అని టైఫూన్స్ అని అయ్యని యాక్సిడెంట్లు అని అట్లా అవుతూనే ఉన్నాయి. అందుకనే అదే మంచి ఏరియా అని మనం అనుకోకూడదు. పాశ్చాత్య దేశాలని ఎక్కడైనా కానీ మన గోల్ ఏంటంటే మనం శరీరం కాదు, మనం ఆత్మ మళ్ళీ భగవంతుడి ధామానికి వెళ్ళిపోవాలి అనేదే మన మన ఆ, ఆ, మన డిజైర్ అనేది ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, సో బ్రహ్మచారి డివోటీస్ ఏం చేస్తారు, ప్రీచింగ్ హరినామ్ అట్లా చేస్తూ ఉంటారు. క్షత్రియులు ఏం చేస్తారు, టెంపుల్స్ని మేనేజ్ చేయడము అట్లా చేస్తూ ఉంటారు. అలాగే వైశ్యులు ఏం చేస్తారు, బిజినెస్ చేసి ఏం చేస్తారు, వాళ్ళు డొనేట్ చేస్తారు. శూద్రులు ఏం చేస్తారు, వీళ్ళందరికీ మంచిగా హెల్ప్ చేయాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, బుక్ డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కానీ శాస్త్రదానం. ఓకే, మేము అదన్నీ చేయలేమండి అంటే మీరు శాస్త్రదానం చేసి, మీరు డబ్బులు ఉంటే ఏం చేయాలి, టెంపుల్కి ఇస్తే వాళ్ళు ఎవరైతే డబ్బులు లేవో వాళ్ళకి తక్కువ అమౌంట్కి భగవద్గీత వాళ్ళు ప్రచురం చేస్తారనమాట. సో అట్లా అనమాట, అంత చక్కగా కోఆపరేట్ చేసుకోవాలి, లేదంటే ఏమవుతుంది డీగ్రేడ్ అయిపోతాము, ఈ కాస్ట్ సిస్టమ్ ద్వారా మనం డీగ్రేడ్ అయిపోతాము అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, ఇంకా భగవద్గీతలో ఉంది కదా, చాతుర్వర్ణ్యం మాయా సృష్టం అంటే నేనే ఇవన్నీ చేశాను భగవంతుడు వారు చెప్తున్నారు. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, నేను చేసిన దాన్ని మీరు ఎట్లా కవర్ చేస్తారు అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు అనమాట. భగవంతుడు వారు చేసిన దాన్ని మనము ఏం చేసాం, మళ్ళీ కాస్ట్ సిస్టమ్స్ చేసాం, అది తప్పు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, అందుకని ఏం జరుగుతుంది, మనం అలా చేసాం కాబట్టి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఢిల్లీలో చూసాం కదా ఎంత హాట్ వెదర్ అయిపోయింది, మళ్ళీ ఏమైంది చల్లగా అయిపోయి మళ్ళీ వాన, భయంకరమైన వాన, ఎయిర్పోర్ట్ కూలిపోయింది. సో అట్లా అనమాట, అంటే ఎయిర్పోర్ట్లో ఒక ప్రాబ్లం వచ్చేసింది, రైట్? సో అట్లా అనమాట, అంటే ఏంటంటే మనము సరే దేవుడు చెప్పింది సరిగ్గా చేయకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, 55 లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మాతాజీ మీరు ఇందాక చదివారా? ఒక్కసారి చదవండి. చదవండి మాతాజీ. ఎవరికైనా 55 చదవండి. ప్రపంచ పరిస్థితిని గురించి ఆలోచించుటను నీవు వదిలివేసినచో ధనకామములైన వారు ఆటంకకారహితులై అధర్మము వర్ధిల్లి ఉండేది. అట్టి దుష్కృతులు దాడి చేయగా ప్రపంచము నశించి ఉండేది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో అందుకని ఏంటంటే ఇది ఎలాగైతే మనం ఇంజనీర్ని డాక్టర్లని ఎలక్ట్రీషియన్ని మనము ఎలాగైతే మనం ట్రైన్ చేస్తున్నామో అలాగే ఈ 4 వర్ణాస్ని కూడా చక్కగా మనం ట్రైనింగ్ చేసుకోవాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఓకే, అంటే మనం అంటే అందరూ ఇప్పుడు ఒక టీం ఉందండి, టీంకి అందరూ క్యాప్టెన్ అవ్వగలుగుతారా? అవ్వలేరు. వాళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ ఒక్కొక్క డిఫరెంట్ రోల్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఆ టీం విన్ అవుతుంది. నేనే క్యాప్టెన్ అవుతాను అని చెప్పి గ్రూప్ అయిపోయారు అనుకోండి, ఏమవుతుంది, ఓడిపోతారు. సో అట్లా అనమాట. అందుకనే చక్కగా కోఆపరేట్ చేసుకుంటూ ముందుకెళ్తే మంచిగా ఉంటుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక బ్రాహ్మణుడికి ఇంకో పుట్టిన వాళ్ళందరూ బ్రాహ్మణులే అవుతారు అని కూడా అనుకోకూడదు అని అంటున్నారు అనమాట. అంటే వాళ్ళ క్వాలిటీ బట్టి వాళ్ళని డివైడ్ చేయాలి, అంతేగాని ఫ్యామిలీ ద్వారా కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా సింపుల్ లివింగ్ అందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సింపుల్ లివింగ్ హై థింకింగ్ అనేది ఉంచుకోవాలి మనం. ఎలాగంటే మనందరం ఒక సెపరేటెడ్ ఎంటిటీ, భగవంతుడిని మనం అందరిని ఎలా చూడాలంటే అయ్యో భగవంతుడి నుంచి విడిపోయిన ఈ ఎంటిటీని మనం ఎలా హెల్ప్ చేయాలి అన్నట్టుగా చూసుకోవాలి. అంతేగాని వీళ్ళు మన కాస్టా ఆ కాస్టా ఈ కాస్టా అనేది చూడకుండా మనం అందరం మళ్ళీ భగవంతుడి ధామానికి ఎలా వెళ్ళాలి, ఇతనికి నేను ఎలా హెల్ప్ చేయాలి అన్నట్టుగా చూస్తే మంచి ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది అనేది ఇక్కడ ఉంటుందని చెప్తున్నారు. 56 లతా మాతాజీ చదువుతారా? లాస్ట్ 56వ శ్లోకం తాత్పర్యం.
హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. హరే కృష్ణ. ఓ వీరుడవగు రాజా, అయినను ఏ ప్రయోజనార్థమై నీ విచ్చటకు వచ్చితివో నేను తెలుసుకొనగోరుదును. అది ఏదైనను సరే, దానిని నేను నిస్సంకోచముగా నెరవేరుస్తాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఓ రాజా, నువ్వు వచ్చావు, ఓకే, మీరు వచ్చారు ఇక్కడికి చక్కగా. సో ఏంటి, ఏదో పర్పస్ ఉండే ఉంటుంది అని 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 అంటారనమాట. సో అంటే ఏంటంటే ఆల్రెడీ మనకు తెలుసు ఎందుకు వచ్చారు. ఆయన పుత్రుడు, ఆయన పుత్రిక లైక్ కూతురుని ఇవ్వడానికే వచ్చారనేది తెలుసు. సో అట్లా అనమాట. అందుకని ఈయన కూడా రెసిప్రొకేట్ ఒక రిలేషన్షిప్ తయారు చేయడానికి ముందుకు వస్తున్నారు అనమాట. దాన్ని ఏమంటారంటే భక్తి క్రియ అంటారనమాట. ఓకే, సో ఒక ప్రాపర్గా మనం ఎప్పుడైతే బిహేవ్ చేస్తామో వేరే వాళ్ళతో, రెసిప్రోకల్ రిలేషన్షిప్ ఉందో దాన్ని భక్తి క్రియ అని అంటారని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, ఇంకా ఏంటంటే క్షత్రం ద్విజతం అంటే బ్రాహ్మణికల్ ఆర్డర్. ఓకే, క్షత్రం అంటే ఏమో రాయల్ ఆర్డర్. ఓకే, ధ్వజతం అంటే బ్రాహ్మణికల్ ఆర్డర్. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇద్దరు చక్కగా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒక కోఆపరేటివ్ రిలేషన్షిప్కి దగ్గర అవడానికి ప్రయత్నిస్తున్నారు అని ఇక్కడ తెలుసుకోవాలి. సో అలాగే మనం కూడా అలాగే ఉండాలి, ఒక మ్యూచువల్ రిలేషన్షిప్ అనేది ఉంచుకోవాలి. ఎప్పుడు కొట్లాటలు, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అట్లా కాకుండా, నువ్వు కాదు నేను కాదు నేనే అన్నట్టుగా అట్లా ఉండకుండా ఒక కార్డియల్ రిలేషన్షిప్ అనేది ఉంచాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా ఏంటి, ఒక రాయల్ ఆర్డర్, ఈ రాజులు ఏం చెయ్యాలి, బ్రాహ్మణుడికి చక్కగా ప్రొటెక్షన్ ఇవ్వాలి. అలాగే ఈ బ్రాహ్మణుడు ఏం చేస్తారు, వాళ్ళు తెలివి అంతా తీసుకొని మంచిగా గెయిన్ చేసుకొని ఏం చేయాలి, వాళ్ళు ఈ రాజులకి చెప్పాలి, ఓ ఇది మంచిది ఇది చెడు. అప్పట్లో వేదవ్యాస అనే ఉండేవాళ్ళు కదండి మహాభారతంలో. ఆయన చెప్పేవాళ్ళు, ఓ ఇది చేయండి, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పేవాళ్ళు, రైట్. సో అట్లా ఒక కార్డియల్ రిలేషన్షిప్ అనేది ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ సిటిజన్స్, ఆ కింద ఉండే ఆ ప్రజలందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ స్పిరిచువల్ పర్ఫెక్షన్, మంచిగా స్పిరిచువల్గా ఉంటారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్. ఇంతటితో మనము ఈ 21st చాప్టర్ మనం చర్చించుకున్నాము. నెక్స్ట్ చాప్టర్లో ఏం జరుగుతుందంటే కర్దమముని దేవహూతికి పెళ్లి జరుగుతుంది. సో దాని గురించి మనం తెలుసుకుందాం. హరే కృష్ణ, అందరికీ దండోత్ ప్రణామ్. సో క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్వశ్చన్స్, సజెషన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు మనం చూసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రభుజీ దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ చామరను ఏ జంతువుతో ప్రభుజీ తీసేది? అది యాక్ అంటారు మాతాజీ, యాక్. అది అక్కడ హిమాలయాల దగ్గర ఉంటుంది, యాక్ అంటారు దాన్ని, యాక్. తెలుగులో నాకు తెలీదు కానీ యాక్ అంటారు, ఇంగ్లీష్ లో యాక్ అంటారు, యాక్. కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. మనము మళ్ళీ రేపు భగవద్గీత సెషన్ లో కలుద్దాము. అందరికీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ.